ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఇది పలుకుతుందో లేదో చూస్తాను, మీకు చెప్పలేదు. పలుకుతుందా? ఇది పలుకుతుందా? మీకు వినపడుతుందా? రైట్, ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు మీకే మంచిది. మరి మనం మొదట విన్న విషయాలు అడుగున పడేసి రెండోసారి విన్న విషయాలను విని మరిచిపోయినట్లుగా కాక, దేవుని వాక్యము ఎల్లప్పుడూ మన మీద ప్రభావితం కావాలి అంటే మనలో ఆశ ఉండాలి, అలాగే ఆసక్తి ఉండాలి. మరి మీరు ఆశ లేకపోతే ఇంత దూరం వచ్చేవారు కాదు, ఇంత క్రమశిక్షణగా ఓపికగా కూర్చునేవారు కాదు. కానీ వినడానికి ఆసక్తి అవసరం. ఆశతో వచ్చాం, కానీ ఆసక్తి లేకపోతే మనం ఏది పొందలేము. మరి చాలా లోతైన సత్యాలు దైవజనులు మనకు బోధించారు. మరికొన్ని విషయాలు మనం వినవలసిన అవసరం ప్రోగ్రాం ప్రకారం ఉంది. రెండవ సందేశం లేకుంటూనే బాగుండని నేను అనుకుంటూ కూర్చున్నాను. నాలాంటి వాళ్ళు మీలో కూడా చాలామంది ఉంటారని అనుకుంటున్నాను. అయినా మరి జయరాజు గారు చేసిన ప్రోగ్రాం ప్రకారం మీకు నాకు కూడా తప్పేటట్లు లేదు. లూకాసు వార్తలో 8వ అధ్యాయం కొన్ని తేలికపాటి మాటలు మనము ఈ భాగంలో నుండి నేర్చుకుందాము. చాలా లోతైన సంగతులు ఇంతవరకు మనకు దైవజనులు వినిపించారు. మరి భారంతో, అభినయంతో కూడా, అలాగే కొన్ని మంచి ఉదాహరణలతో మనకు నచ్చజెప్పారు. మరి వాటిని మనం భద్రపరుచుకుందాం. లూకాసు వార్త 8వ అధ్యాయంలోని మొదటి 3 వచనాలు చదువుకుని మరికొన్ని సంగతులను మనం మన వ్యక్తిగత జీవితానికి అన్వయించుకుందాం. బైబిల్లో ఉన్నటువంటి ఏ భక్తుల జీవితమైనా, మరెవరి జీవితంలోని సంగతులను మనకు బోధించబడుతున్నప్పుడు మనం వారి చరిత్ర తెలుసుకోవడానికి దీనిని మనం వినడం లేదు. కానీ వారి చరిత్రలో నుండి మన చరిత్ర ఎలా ఉందో చూసుకోవడానికి అది మనం వింటా ఉన్నాం. కనుక అబ్రహామును గురించి చాలా కొత్త మాటలు చెప్పారు, లేక సైనికుని గురించి, వ్యవసాయదాను గురించి చాలా లోతైన సంగతులు చెప్పారు అని వాళ్ళ గురించి చెప్పిన సంగతులు కాకుండా వారి గురించి చెబుతూ ఉన్నప్పుడు మరి నా సంగతి ఏంటి అనేది మనం ఆలోచించకపోతే ఈ ప్రయాసంతా వృధా. చదువుకుందాము. లూకాసు వార్త 8వ అధ్యాయము మొదటి 3 వచనాలు. వెంటనే ఆయన దేవుని రాజ్య సువార్తను తెలుపుచు ప్రకటించుచు ప్రతి పట్టణములోను ప్రతి గ్రామములోను సంచారము చేయుచుండగా 12 మంది శిష్యులను, అపవిత్రాత్మలను, వ్యాధులను పోగొట్టబడిన కొందరు స్త్రీలను, అనగా 7 దయ్యములు వదిలిపోయిన మగ్దలేనే అనబడిన మరియయు, హేరోదు యొక్క గృహ నిర్వాహకుడగు కూజా భార్యగు యోహన్నాయు, సుజన్నాయు ఆయనతో కూడా ఉండిరి. వీరును ఇతరులనేకులను తమకు కలిగిన ఆస్తితో వారికి ఉపచారము చేయొచ్చు వచ్చిరి. ప్రార్థన చేసుకుందాం. ప్రియుడైన మా తండ్రి, స్తోత్రములు ప్రభువా, వందనాలు చెల్లిస్తున్నాము. నీ వాక్యము ద్వారా మమ్మల్ని దర్శించడానికి, ప్రభువా, మీ వాక్యములోని సంగతులను మాకు నేర్పించడానికి ఈ దినాల్లో ఈ కూడికను ఏర్పాటు చేయ నిమిత్తం నీ దాసునికి ఇచ్చిన తలంపు
అలాగే సంఘము యొక్క ప్రార్థన కృషి, అలాగే ఏర్పాట్లలో సహకరించిన వారి యొక్క ప్రయాస, ఆయా గ్రామాల నుండి చేరి వచ్చిన నీ ప్రజల యొక్క ఆశ అంతా కూడా మేళవించి మీరు మీ కార్యములను జరిగించమని ప్రార్థిస్తున్నాం. కలిసి మీ నామాన్ని ఏకముగా గొప్ప చేయొచ్చు. మా ఒక్కొక్కరిని మీ హస్తగతం చేసుకుంటూ మా ఉనికి, మా ఆలోచన విధానాలు, మా వినికిడి కూడా ఎంతో స్పష్టముగా మేలుకరంగా మేము కలిగి ఈ వాక్యము ద్వారా దీవించబడి వెళ్ళుటకు సహాయం చేయమని, చదవబడిన వాక్యమును మమ్మలను మీ దయాహస్తాల్లో పెట్టుకుని నీ దాసుడను నన్ను జ్ఞాపకం చేసుకుని కనికరించి అంగీకరించి మీరు వాడుకొనుటకు యోగ్యమైన పాత్రగా ఉన్నట్లు మీ చేతులకు అప్పగించుకుంటూ మా ప్రియ ప్రభు, మా రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియులారా, ఈ వాక్య భాగంలో మనం చదివిన సంగతులు అన్నిటికంటే కొట్టొచ్చినట్లుగా కనబడేటువంటి ఒక పేరు మనకు 2వ వచనంలో మనం చూడగలుగుతాం. ఆ పేరు మగ్దలేనే అనబడిన మరియ. మగ్దలేనే అనే మాట చెప్పి మరియ అని చెప్పడానికి కారణం, మరికొంతమంది మరియలు ఉన్నారు కనుక ఈమెను మగ్దల అనేటువంటి ప్రాంతంలో నుండి వచ్చింది కనుక, మరి మత్తయి సువార్తలోనైనా, మార్కు, ఈ లోక, తర్వాత యోహాను సువార్తలోనైనా ఆ మాటతోటే తనను మనం గుర్తించినట్లుగా వారు వాడారు, రాశారు. కనుక మగ్దలేనే అనబడిన మరియను గురించి మనం ఈ దినాల్లో కొన్ని ధ్యానాలు చేయడానికి ఈ వాక్య భాగాలను ఆధారం చేసుకుందాం. ఆమెను ఈ భాగంలో మనం గుర్తించడానికి ఆమె ఉన్న ప్రాంతము, ఆమె వచ్చిన ప్రాంతమును మాత్రమే కాకుండా ఆమె పాత జీవితాన్ని కూడా ఇక్కడ తేటతెల్లంగా రాయడం చూస్తాం. 7 దయ్యములు వదిలిపోయిన మగ్దలేనే అనబడిన మరియ. ఆమె 7 దయ్యములు కలిగి జీవించిన ఆ పాత జీవితాన్ని కూడా ఇక్కడ మనం చూస్తున్నాము. కానీ దేవుని మహాకృప ద్వారా ప్రభువైన యేసుక్రీస్తు ఆమెను దర్శించినప్పుడు, లేక ఆమె ఆయనకు ఎదురుపడినప్పుడు ఆయన ఆమెను కనికరించి జాలిపడి తన కృప ద్వారా ఆమెను ఆ దెయ్యముల బారి నుండి విడిపించుట అనేది ఇక్కడ మనం చూస్తున్నాం. 7 దెయ్యములు వదిలిపోయిన అనే మాట మార్కు సువార్తలో 16వ అధ్యాయంలో అదే మాటను చాలా స్పష్టంగా యేసు ప్రభువే ఆ పని చేశారు అని తెలియచేసే మాట 9వ వచనంలో చూస్తాం. ఆదివారము తెల్లవారినప్పుడు యేసు లేచి తాను 7 దెయ్యములను వెళ్ళగొట్టిన మగ్దలేనే మరియా అని వ్రాస్తుంది. మార్కు సువార్త 16:9లో ఆ మాట ఉంది. కనుక యేసు ఆమె పట్టిన దెయ్యాలను వదిలిగొట్టగా ఆమె ఇప్పుడు సువార్తలో రాసిన సువార్త ఒకటే రాసిన వారు 4, వారు మత్తయి, మార్కు, లూకా, యోహానులు. వారు ఆమె పేరును ఈ విధంగా మనకు తెలియచేశారు. 7 దెయ్యములు కలిగిన ఆమె ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృప ద్వారా వాటి నుంచి విడుదల పొంది ఆ తరువాత ఆమె జీవించిన జీవిత విశేషాలను, అనేక సందర్భాలను వారు వ్రాసి ఉంచారు. కనుక ఈ రాత్రికున్న మనము గమనించవలసిన ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, మనం కూడా ఒకప్పుడు 7 దెయ్యాలు, 70 దెయ్యాలు, 2 దెయ్యాలు, 20 దెయ్యాలు మనల్ని పీడిస్తూ ఉన్నటువంటి కాలంలో నుండి మనమందరం విడుదల
పొందాము. ఈ రోజున మనము ప్రభువైన యేసుక్రీస్తు విశ్వాసం ఉంచి ఈ స్థలములో సహవాసముగా సామూహికంగా మనం కలిసి ప్రభువును ఆరాధించడానికి కారణం ఏంటంటే, మనం ఇండివిజువల్గా ఒక్కొక్కరముగా ఉన్నప్పుడు కొన్ని దెయ్యముల చేత మనము పీడించబడ్డాం. దెయ్యము అనే మాటకు పర్యాయ పదంగా అపవిత్రాత్మని కూడా వాడబడింది, సైతాను అని వాడబడింది. మరి సాతాను తన దూతలు అని కూడా మనం ఎఫెసీ పత్రికలో చూస్తాము. ఆకాశ మండలములోని దురాత్మ శక్తులు సమూహాలు అని కూడా మనం చూస్తాము. కనుక ఆయా పేర్లుతో అక్కడక్కడ సందర్భానుసారంగా పలకబడినప్పటికీ దీని వెనుక ఉన్నటువంటి మూల వ్యక్తి సైతానుడే అని మనకు తెలుసును. కనుక సాతాను చేత మనము దేవునికి వ్యతిరేకమైన జీవితం, దేవునిని ఎరుగనప్పుడు లేక దేవుని ఎరిగి కూడా మనము శరీర సంబంధమైన జీవితాన్ని మనం కొనసాగించడానికి సాతాను చేత పట్టబడ్డాము, ప్రేరేపించబడ్డాము. సాతానుడు మనలను ఆ విధంగా మరి పాపము చేయుటకు మనల్ని పురికొల్పి పాడు చేసి నాశనములోనికి మనం పోతూ ఉన్న కాలంలో ఆశ్చర్యకరంగా ప్రభువైన యేసుక్రీస్తునందు మనకి రక్షణ దొరికింది. నేను నాస్తికుడుగా 6 సంవత్సరాలు దేవుడు అనే 3 అక్షరాలు పలకలేదు. దేవుడు అని పలకడం అది ఒక చేతగానివాడు పదమది, బ్రతకలేనోడు పదమది. కానీ నాకేమి కర్మ అనుకుని ఆ మాట 6 సంవత్సరాలు నా నోట పలకకుండా జాగ్రత్త పడ్డాను, జారిపోకుండా కూడా జాగ్రత్త పడ్డాను. మరి ఒకసారి బైబిలు నా చేతికి ఇచ్చినప్పుడు మరి దాన్ని కింద పెట్టి దాని మీద నిలబడి తొక్కి ఇందులో దేవుడుంటే నా కాళ్ళు విరగొట్టమని విర్రవీగిపోయేటువంటి మాటలతో నేను దేవుని నామాన్ని ద్వేషించాను. అలాగే సాతాను యొక్క చేష్టలు, సాతాను నన్ను చేయమన్నట్లుగా నేను చేయడం, నడిపించినట్లుగా నేను నడవడం, అందులో ఎన్నో చెడు కార్యాలు అవి జ్ఞాపకం చేసుకుంటే సిగ్గు కలిగేటువంటి కార్యాలు చేయటకు కూడా ఆ దినాలలో నేను జీవిస్తూ రాగా దేవుడు తన మహాకృప చేత 1978 సంవత్సరంలో జూలై నెలలో 31వ తేదీన క్రైస్తవుడైన ఒక స్నేహితుడు, అనగా మేముండే హైదరాబాదులో మేముండే ఆ కాలనీలో ఉండేవాడు, ఆయనతో నేను ఆయన స్నేహితుడైన మరొక దైవజన్ దగ్గరికి నన్ను తీసుకువెళ్ళారు. నన్ను అక్కడ తీసుకెళ్తానని చెప్పలేదు, లేక నేను సువార్త నాకు చెప్పించాలని కూడా తీసుకెళ్ళలేదు. యాదృచ్ఛికంగా వెళ్ళడం జరిగింది. నేనేదో ఒక సినిమాను దృష్టిలో పెట్టుకుని వెళ్ళాను. ఆయన కూడా నేను తోడుగా ఉంటానని నన్ను రమ్మని అడిగారు. వెళ్ళాను. అక్కడ ఈ కార్యము ప్రభువు నా జీవితంలో చేశారు. వారిద్దరూ మాట్లాడుకుని ముగించిన తర్వాత నాతో ఆ దైవజనుడు ఆయన దేవుని సేవకుడని కూడా నాకు తెలియదు. మరి నాతో మాట్లాడుతూ ఉన్నప్పుడు గొప్ప ఆత్మకార్యం నా లోపల జరిగింది. ఎక్కువసేపు ఏమీ మాట్లాడలేదు ఆయన, కానీ ఆ తక్కువ మాటలతోనే దేవుడు చాలా ఎక్కువ గొప్ప కార్యము నా జీవితంలో చేయగా నేను ప్రభువుకు ఆ రోజు ఆ ఛాంబర్లోనే, ఆ దైవజనుడు కూర్చున్నటువంటి ఆ గదిలోనే ప్రభువైన యేసుక్రీస్తును నా స్వరక్షకుడుగా నేను అంగీకరించడం జరిగింది. అప్పుడు నా జేబులో 2 సిగరెట్లు ఉన్నాయి. నేను సిగరెట్లు కాలుస్తుండేవాడిని బాగానే. ఒక సమయంలో నా కుమార్తె మీద ఒట్టు పెట్టి, ఇక సిగరెట్ కాల్చను, నేను సిగరెట్ కాలిస్తే నా కుమార్తె చచ్చిపోయినట్లే అని నేను సవాలు చేసి
మానేశాను, కానీ 17 గంటలు మాత్రమే మానేశాను. అంటే నేను నాస్తికుడు కనుక మరి ఆ సెంటిమెంట్ నాకెందుకు అని మరలా తిరిగి సిగరెట్ కాల్చాను. నేను సిగరెట్ కాలిస్తే నా కుమార్తె ఎందుకు చనిపోతుంది అని అప్పుడే నెలల్లో ఉన్న అమ్మాయి అప్పుడు మరి అలాగున ఆ పాపమునకు దాసుడనై ఆ దురలవాట్లకు నేను లోనైనటువంటి వాడుగా నన్ను నేను పాడు చేసుకుంటూ నేను సమాజంలో ఒక గౌరవనీయముగా ఉన్నట్లుగా ఉన్నాను, కానీ నిజానికి హానికరుడుగానే నేను జీవిస్తూ ఉన్నాను. కానీ ఆ రోజు మరి ప్రభువు నన్ను రక్షించినప్పుడు నా జేబులో ఉన్న ఆ 2 సిగరెట్లు సికింద్రాబాద్లో స్టేషన్కి వెళ్ళే రోడ్లో అప్పుడు ఓపెన్ డ్రైనేజ్ ఉండేది, ఇప్పుడు అన్నీ మూసేశారు, కానీ అందులో పడేయడం జరిగింది. ఇంకెప్పుడు దాని ఆలోచనలోనికి దాని వైపుకు నేను చూడకుండా ప్రభు నన్ను కాపాడుతూ వచ్చారు. కనుక నా కుమార్తె మీద ఒట్టు పెట్టిన నా కుమార్తె చనిపోతుంది నేను సిగరెట్ కాలిస్తే అనేటువంటి ఆ యొక్క భయము కంటే సాతానుకు లోబడుట అనేది, సాతాను ఆడించినట్లుగా ఆడడం, చేయించినట్లుగా చేయడం, బ్రతికించినట్లుగా బ్రతకడం అనే దానికే ఎక్కువ బలము ఉండేది. నా కుమార్తె చనిపోతుంది అనేటువంటి భయము కంటే సాతాను నన్ను ఆ యొక్క చెడు జీవితంలో నడిపించే బలమే ఎక్కువ ఉండేదని నేను మీకు చెప్పడానికి ఈ సాక్ష్యం చెబుతున్నాను. కనుక అలాంటి పరిస్థితుల్లో మనమందరము కూడా జీవించిన వారమే. నేను చెప్పినట్లుగా మీరు కూడా వచ్చి ఇక్కడ నిలబడి సాక్ష్యం చెప్పగలరు. మీరు కూడా మరొక విధమైన దెయ్యముల చేత పీడించబడి దేవుని మహాకృప చేత ఒకానొక దినమున విడిపించబడిన వారమని మీరు సాక్ష్యము చెప్పగలరు. అలాంటి గొప్ప సాక్షులముగా మనము ఇక్కడ కూర్చొని ఉన్నాము. అయితే ఈ రాత్రి ఒక ప్రశ్న మనం వేసుకోవాలి. ఆ 7 దెయ్యముల చేత ఎంతకాలమో పీడించబడిన ఒక వికారమైన జీవితము జీవించినటువంటి ఒక స్త్రీని మనం జ్ఞాపకం చేసుకోవడానికి గెరాసేనుల దేశంలో ఉన్నటువంటి ఆ దెయ్యములు పట్టిన వాడిని పోల్చుకుంటే మనం అసలు ఆమె గురించి ఆలోచించడానికే మనకు బాధ అవుతుంది, లేక ఒక విధమైన అసహ్యత కలుగుతుంది. అతడు బట్టలు ఊడదీసుకుని తల చింపిరి చేసుకుని ఆ యొక్క రాళ్లతో తన శరీరాన్ని గాయపరుచుకుంటూ సమాధుల్లో కేకలు వేస్తూ ఉండేవాడికి ఒకవేళ మగ్దలేని మరి ఆ 7 దెయ్యములు పట్టినప్పుడు ఆమె అలాగుండుంటుంది అని ఊహించడం అనేది మనకంత ఇష్టమైన మాటగా ఉండదు. ఆమె కూడా బట్టలు లేకుండా ఆ సమాధుల్లో వీధుల్లో ఒక వికారమైనటువంటి ఆ దిగంబర జీవితాన్ని గడుపుతూ ఉంటే ఆమె వైపు చూడనలవి కానీ ఆ వైఖరి ఆమె కలిగి ఉన్న ఆ కాలమును మనం జ్ఞాపకం చేసుకుంటే అలాంటి ఒక భ్రష్టురాలు, ఒక పనికి మాలిన ఆ సమాజములో ఒక మరి వికారమైనటువంటి ఒక జీవి. ఒక పందిని చూడగలం, కుక్కను చూడగలం, కానీ ఆమెను చూడలేము అనేటువంటి ఒక వికారమైన జీవి ఈ జీవగ్రంథంలోనికి రావడం, బైబిల్ గ్రంథంలో ఆమె వ్రాయబడడం అనేది ఒక అద్భుతమైన విషయముగా మనం ఆమెను జ్ఞాపకం చేసుకోవాలి. కనుక ప్రభువు ఎవరిని విడిపించాడో, ఎవరిని ఆయన తమ పాపముల నుండి తప్పించి పరిశుద్ధపరిచి ఆయన బిడ్డగా చేసుకుని మరి పరలోక పౌరత్వం మనకి ఇచ్చాడో వాళ్ళందరి జీవితాలు జీవగ్రంథములో వ్రాయబడినట్లుగా మనం చూస్తాము. మరి ఈమె పేరు అలాంటి ఒక నికృష్టమైన జీవితాన్ని జీవించే ఆమె జీవితం ఈ బైబిల్ గ్రంథంలో మనకు కనబడుతుంది. ప్రియులారా, మనము అలాంటి గొప్ప ధన్యతలో జీవిస్తూ ఉన్నామని గుర్తు చేసుకోవాలి. ప్రభు అలాగే మనం విడిచిపెట్టేస్తుంటే
ఒకవేళ ఎదురొచ్చినటువంటి మగ్దలేనే మరియను, ఇతరులు చూడలేని ఆ మగ్దలేనే అనబడిన ఆ మరియను ప్రభువు కూడా చూసి ఉండకపోతే ఆమె జీవితం బైబిల్లోకి వచ్చేది కాదు. కనుక సమాజము ఆమెను చీ అంది, కానీ ప్రభువు ఆమెను ప్రేమించాడు. ఆయన పాపిని ప్రేమించి, ఇందాక దైవజనులు చెబుతూ ఉన్నారు, మనల్ని ప్రేమించిన ప్రభువుకు తగినట్లుగా సాక్షులముగా మనం జీవించవలసి ఉంది. దానికి లోకం ఒప్పుకోవచ్చు, ఒప్పుకోకపోవచ్చు, లోకము నచ్చకపోవచ్చు, మనవారే మనల్ని వ్యతిరేకించవచ్చు. అయినా కానీ మనల్ని ప్రేమించి ఆ పాపము నుండి, శాపము నుండి, ఆ యొక్క పనికి మాలినటువంటి ఆ ప్రవృత్తి నుండి విడిపించినటువంటి ప్రభువును మనం అధికముగా ప్రేమించాలి. మరి మన పేరు ఆ జీవ గ్రంథములోకి వ్రాయబడి ఉంటుంది. వాక్యములో, ప్రకటన గ్రంథములో ఒక 2 మాటలు మనం తేటగా చూడవచ్చు. 20వ అధ్యాయంలో 15వ వచనంలో ఒక మాట చూస్తాం. 20వ అధ్యాయము 15వ వచనం, ఎవని పేరైనను జీవగ్రంథమందు వ్రాయబడినట్టు కనబడని ఎడల వాడు అగ్నిగుండములో వేయబడెను అనే మాట. ఇది ప్రవచనాత్మకమైన భవిష్యత్తును గురించి తేటగా తీర్పులు స్పష్టంగా ప్రకటించబడినటువంటి గ్రంథంగా ఈ గ్రంథాన్ని మనం చూడగలం. ఈ గ్రంథంలో ఆ విషయం, ఎవని పేరైనను జీవగ్రంథమందు వ్రాయబడినట్టు కనబడని ఎడల వాడు అగ్నిగుండములో పడవేయబడెను అనేటువంటి మాట. తరువాత యోహాను దానిని పద్మాసు దీపంలో ఆ ప్రత్యక్షతలో, ఆ దర్శనములో చూచి ఆ విధంగా ఆయన ఈ మాటను పాస్ట్ టెన్స్లో రాశాడు, జరిగిపోయినట్లుగా దానిని వ్రాశాడు. అది ఆ దృశ్యాన్ని తేటగా ఆయన చూశాడు. కనుక ఎవని పేరైనను జీవగ్రంథమందు వ్రాయబడినట్టు కనబడని ఎడల అనేటువంటి మాట. కనుక ఇప్పుడు మగ్దలేని అనబడిన మరియా 7 దయ్యములు పట్టిన ఒక నీచమైన పనికిమాలిన జీవితములో నుండి విడిపించబడి జీవగ్రంథములో ఆమె పేరు వ్రాయబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మరి మన పేరు కూడా ఆ జీవగ్రంథములో వ్రాయబడి ఉన్నది అనే నిశ్చయతతో జీవించే జీవితమే క్రైస్తవ జీవితం. అదే ఆ జీవితమే మనలను ధైర్యపరుస్తుంది. ఆ నిశ్చయత మనకు నిరీక్షణను అనుగ్రహిస్తూ ఉంది. మన పేరు జీవగ్రంథములో వ్రాయబడుట. ఒకసారి ఒక అమ్మాయి క్రిస్టియన్ బోర్డింగ్ నుంచి వస్తూ ఉంది. వాళ్ళ బస్సు ఏదో మిస్ అయితే మరి మా దగ్గర వాళ్ళ అన్నయ్య అమ్మాయి ఉండవలసి వచ్చింది. ఆమె బహుశా 7th 8th క్లాస్ చదువుతున్న అమ్మాయి కావచ్చు. ఆ దినాల్లో మేము భోంచేసి కూర్చుని మాట్లాడుతూ, బోర్డింగ్లో మీకు పాటలు నేర్పిస్తారా, వాక్యం నేర్పిస్తారా, క్రమశిక్షణ ఏంటి అని మేము సంభాషిస్తుండగా, పాటలు నేర్పిస్తారు, మంచి మంచి పాటలని అమ్మాయి చెబితే, ఓ పాట పాడు అని అంటే అమ్మాయి ఏ విధమైన ఆలస్యం లేకుండా సంకోచించకుండా ఓ పాట పాడింది. ఆ పాట మేము నేను నా భార్య బాగా నేర్చుకున్నాం. మరలా పాడించి నేర్చుకుని చాలాసార్లు పాడేవాళ్ళం. మరి ఆ తర్వాత కాలం ఎక్కువ పాడలేదు, కానీ మొత్తానికి ఆ పాట ఇది చదివినప్పుడల్లా నాకు జ్ఞాపకం వస్తుంది. జీవగ్రంథము అనే మాట ఎక్కడ కనబడినా అది గుర్తొస్తుంది. నీదు జీవ గ్రంథమందు నీ దివ్య గ్రంథములో నాదు పేరు ఉన్నదేమో, నాథనా పేరున్నదా, ఉన్నదా నాదు పేరు అచ్చట, నాతో చెప్పు నాసునాద, నాథనా పేరున్నదా. అంత మట్టుకే నేను నేర్చుకున్నాను. ఇంకా ఉందేమో పాట తెలియదు, కానీ ఆ అమ్మాయి అంత మట్టుకే పాడింది. కానీ నిజంగా మనం అనుదినము పరీక్షించుకోవలసిన విషయం ఏంటంటే, మన పేరు జీవగ్రంథములో
ఉన్నదా లేదా అనే ఒక మాట మనం ప్రశ్నించుకుని ఒక నిశ్చయతకు రావాలి. ఆ జీవగ్రంథంలో మన పేరు ఉన్నది అని మనం అనుకోవాలంటే గతములో మనకు పట్టిన దెయ్యాలను మనము కలిగి ఉన్నప్పుడు మనం ఎలాంటి జీవితం జీవించేవాళ్ళము, ఎలాంటి పనులు చేసేవాళ్ళము, ఎలాంటి ఆలోచనలు చేసేవాళ్ళము, ఏ విధంగా మనం ఆశలు ఆశయాలతో మనం అడుగులు వేసి ఆనందించేవాళ్ళము, అలాంటిది జ్ఞాపకం చేసుకుని దాని నుండి ప్రభువు నన్ను విడిపించాడు. ఇప్పుడు అలాంటి ఆలోచనలు నాకు లేవు, అలాంటి ఆశలు నాకు లేవు, అలాంటి ఆచారాలు నాకు లేవు. ఆ విధంగా నేను ఆ లోక సంబంధమైన వాటిని బట్టి నేను ఆనందించుట లేదు, నేను అతిశయించుట లేదు. కాబట్టి నా పేరు జీవగ్రంథములో ఉన్నది అనే నిశ్చయత ఒకవేళ ప్రతి ఉదయకాలం మనం లేచినప్పుడు, రాత్రి నిద్రలోకి వెళ్ళేటప్పుడు ఆ నిశ్చయతతో మనము మరి మన దినాన్ని ముగించుకోవడమో లేక దినమును ప్రారంభించడమో అనేది మన జీవితంలో తప్పకుండా ఉండాలి. అలాగూ లేకపోతే మనము ధైర్యముతో కూడిన క్రైస్తవ జీవితాన్ని మనకై మనం జీవించలేము. అలాగే సాక్షార్థంగా కూడా మన జీవితాన్ని మనం ఎదుటివారి ఎడల కనుపరచలేము, మనం ఎవరికి మాదిరిగా ఉండలేము. కనుక నా పేరు జీవగ్రంథంలో ఉన్నది. నా పేరు చూడండి, ఇంకొక మాట అదే ప్రకటన గ్రంథంలో 21వ అధ్యాయం, ఇది పరలోక రాజ్యమును వర్ణించడానికి వ్రాయబడిన అధ్యాయంగా ఈ అధ్యాయాన్ని మనం ఎరుగుదము. క్రొత్త ఆకాశం, క్రొత్త భూమి, నూతన యెరూషలేము, పరిశుద్ధ పట్టణము, ఇవన్నీ కూడా ఇందులో ప్రారంభంలోనే ఉంటాయి. ఆ తరువాత మనము దేవునితో కలుసుకుంటాము, ఆయనతో కాపురం ఉంటామనే ఒక గొప్ప మాట కూడా ఇందులో 3వ వచనం 21:3లో ఆ మాట చూస్తాం. ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది, ఆయన వారితో కాపురముండును, వారాయన ప్రజలయుందురు, దేవుడు తానే వారి దేవుడై ఉండి వారికి తోడై ఉండును. అక్కడ మనకు బాష్ప బిందువులు తుడిచివేయబడతాయి. ఇక అక్కడ మరణం ఉండదు, దుఃఖం ఉండదు, ఏడ్పు ఉండదు, వేదన ఉండదు, ఆకలి ఉండదు, దప్పిక ఉండదు. ఇవన్నీ ఏమీ ఉండని ఆ యొక్క దేవుని రాజ్యమును గురించి వర్ణించుట ప్రారంభించి 9వ వచనం నుంచి మరికొన్ని హృదయానందకరమైన దేవుని బిడ్డలు ఆ విధంగా ఆనందించేటువంటి మాటలు, అతిశయించే మాటలు అన్నీ వ్రాయబడ్డాయి. 26వ వచనం వరకు చదువుతూ ఉంటే అసలు మనం నడిచే పట్టణము ఆ వీధులు బంగారమే అని, ఆ పునాదులు, ఆ యొక్క గుమ్మములు, ఇవన్నీ మరి ఎంతో గొప్పగా, నేను వెళ్ళే రాజ్యం అంత గొప్పది, యుగాయుగములు నేను అక్కడ ఉంటాను, తేజోవాసులైన పరిశుద్ధులతో నేను ఉంటాను అనేటువంటి ఆ ఉబలాటం, ఆ సంతోషం మనకు ఈ చదువుతుండగా కలుగుతూ ఉంది. మనం ఎంత భాగ్యవంతులమో, ఈ లోకంలో కూలీ నాలి చేసుకుని బ్రతుకుతూ ఉన్నా, మన దైనందిక అవసరతలు తీర్చబడని పరిస్థితుల్లో మనం ఉన్నా, మన భవిష్యత్ ఎంత గొప్పదో 21వ అధ్యాయం మనం చదువుకున్నప్పుడు ఆనందిస్తాం. అబ్రహామును గురించి, తన యొక్క వారసులైన ఇస్సాకు, యాకోబుల గురించి హెబ్రీ గ్రంథకర్త రాస్తాడు. వారు దేవుడు దేనికి శిల్పి నిర్మాణకుడో ఆ పునాదులు గల పట్టణం కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు అని చెప్పి, ఆ ఎదురు చూచే సమయంలో మేము భూమి మీద యాత్రికులమును పరదేశములై ఉన్నాము అని దూరము నుండి వందనం చేసి విశ్వాసము గలవారై మృతి పొందిరి అని హెబ్రీ పత్రికలో మనం 9వ వచనం నుంచి 13వ వచనం వరకు చదువుతాం. తర్వాత 16వ వచనంలోకి వెళ్ళినప్పుడు అక్కడ దేవుడు తానే అబ్రహాము దేవుడని అనిపించుకున్నటకు సిగ్గుపడలేదు. అలాంటి వారి దేవుడు అనిపించుకోవడానికి దేవుడు ఎప్పుడు వెనకాడడు. ఆయన మహాకాశములు పట్టజాలని గొప్ప దేవుడై ఉన్నను, ఆయన పరలోకములో ఉన్నను, భూమి మీద తన అడ్రస్
కేర్ ఆఫ్ అడ్రస్ చెప్పుకోవడానికి అలాంటి వారి పేరే ఆయన ఉటంకించి అనేక సార్లు చెప్పినట్లుగా మనం చూస్తాం. కనుక ఎవరైతే దేవుడు దేనికి శిల్పి నిర్మాణకుడో ఆ పునాదులు గల పట్టణం కొరకే నేను సిద్ధపడి జీవిస్తున్నాను, నేను పరదేశిగా ఉన్నాను, యాత్రికుడిగా ఉన్నాను అనే ఆ యొక్క తీర్మానముతో ఈ లోకంలో బ్రతుకుతారు. ఆసాపు కూడా ఒక మాట అంటాడు కదా, ఆకాశంలో నీవు తప్ప నాకు ఎవరున్నారు, నీవు నాకుండగా భూమి మీద ఏదియూ నాకు అవసరం లేదు అనే మాట. ఆ తర్వాత కాలంలో పౌలు కూడా ఇదంతా కూడా నేను పెంటగా ఎంచుకుంటున్నాను. పరలోకాన్ని మనం చూస్తే దాన్ని మనం సరిగా గ్రహించగలిగితే లోకములో ఉన్నది ఏదైనా సరే మనకు పెంటగానే కనిపిస్తుంది. అది వెండైన బంగారమైన, అవి పట్టు వస్త్రాలైన, వస్తువులైన, విలువైన వస్తువులు, వాహనాలైన, మన నివాస గృహాలైన మనకు పెంటగానే కనిపిస్తుంది. మనం వాటిని బట్టి ఆనందించము, వాటిని బట్టి అతిశయించము. అవి ఒకవేళ ఉంటే అవసరమైతే వాడుకుంటాము, వాటిని ఉపయోగించుకునే వస్తువుగా చూస్తాం. కానీ దాని యందు ఏదో మనకు ఒక భాగ్యం ఉన్నట్లుగా మన దృష్టిలో వాటి మీద మన దృష్టి కేంద్రీకరించబడదు అనే ఒక గొప్ప జీవితాన్ని మనం జీవిస్తాం. అలాంటి నిరీక్షణ మనకు కలుగుతుంది. ఇప్పుడు 27వ వచనంకి వద్దాం. ప్రకటన 21:27లో గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథమందు వ్రాయబడిన వారే దానిలో ప్రవేశింతురు అనే మాట. ఇప్పుడు మనం మగ్దలేనే అనబడిన మరియను గురించి జ్ఞాపకం చేసుకుంటే, ఆమె గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథమందు ఆమె పేరు వ్రాయబడింది అని మనం చెప్పుకోవచ్చు. కానీ నిషిద్ధమైనది ఏదైనాను, అసహ్యమైనది ఏదైనాను, అబద్ధమైన దానిని జరిగించువాడైనను దానిలోనికి ప్రవేశింపడు. కనుక గొర్రెపిల్ల జీవగ్రంథములో వ్రాయబడినటువంటి మగ్దలేనే ఆమె నిషిద్ధమైనది అంటే దేవుడు ఏదైతే వద్దన్నాడో అది, అసహ్యమైనది, కొన్నిసార్లు సమాజంలో కూడా తల ఎత్తుకోలేని కొన్ని కార్యాలు చేసేవారు మరి క్రైస్తవుల్లో కూడా కనబడుతున్నారు. వారు సంఘములో ఉంటున్నారు, కానీ అసహ్యమైన పనులు చేయడం వల్ల వారి కుటుంబాల్లో కొన్నిసార్లు అసహ్యమైన పనులు జరగడం ద్వారా భార్య భర్తలు సమాధానంగా లేకపోవడం, భార్య భర్తను విడిచిపోవడం, ఆ తర్వాత వాళ్ళిద్దరూ కలిసి ఏదో పోలీస్ స్టేషన్లో, కోర్టులో లేక పంచాయతీల్లో పెట్టుకుని ఆ విధంగా గలిబిలిగా ఉన్నప్పుడు మరి క్రైస్తవ కుటుంబాలు వారు అవమానానికి గురవుతున్నారు, అలాగే సంఘానికి అవమానం తెస్తున్నారు, దేవుని నామానికి కూడా వారు దూషణకరంగా ఉంటూ ఉన్నారు. అసహ్యమైనటువంటి అబద్ధమైనవి అంటాడు. 4వ కీర్తనలో 2వ వచనంలో దావీదు మరి నా నీతికి ఆధారమగు దేవా అని ఆయన ప్రారంభించి ఆ కీర్తనను 2వ వచనంలో అంటాడు, ఏదైతే మరి అబద్ధమైనదో దాన్ని మీరు ప్రేమిస్తున్నారు అంటాడు. 2వ వచనంలో వ్యర్థమైన దానిని ప్రేమిస్తున్నారు, అబద్ధమైన దాన్ని వెదుకుచున్నారు అంటాడు. వ్యర్థమైన దాన్ని ప్రేమిస్తున్నారు. దేవుని బిడ్డలమైన మనము వ్యర్థమైన దానిని అంటే అది లేకపోయినా మనం బ్రతుకుతాము, కానీ దాన్ని ప్రేమిస్తూ ఉన్నాం. ఒకవేళ బంగారం ఉంది, అది లేకపోయినా మనం బ్రతుకుతాం. బంగారం లేనోళ్ళు కూడా బ్రతుకుతున్నారు, కానీ బంగారాన్ని మనము ప్రేమిస్తున్నాం, దాన్ని కావాలని కోరుకుంటున్నాం, దాన్ని ఎంతో జాగ్రత్తగా పదిలపరుచుకుని దాన్ని మనము కలిగి ఉన్నందుకు ఆనందిస్తున్నాం, అతిశయిస్తున్నాం. కొన్నిసార్లు ఇతరులు మనకు అవి ఉన్నాయని చూడాలని ఆయా సందర్భాల్లో, విందుల్లో వాటిని ధరించి ప్రదర్శిస్తున్నాం. మనం వ్యర్థమైన దాన్ని ప్రేమిస్తున్నారంటాడు 2వ వచనంలో. తర్వాత అబద్ధమైన దానిని వెతుకుచున్నారు అంటాడు. అబద్ధమైన దాన్ని వెతుకుట అది శాశ్వతమైనది కాదు, సత్యము కాదది. అది
మనం దాన్నన్నా విడిచిపోతాము, అదైనా మనల్ని విడిచిపోతుంది. అది సదాకాలము మనతో ఉండేది కాదు. నాది 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 అనేది ఎల్లకాలము మనతో ఉండదు, లేక మనం దానితో ఉండము. ఏదైనా ఒకటి ఆ ఎడబాటుకు కారణమవుతుంది. అలాంటిది అబద్ధమైనది, అది అవసరమైనది కాదు, అది సత్యమైనది కాదు, అది లేకపోతే మనము బ్రతకలేమనేది కాదు. కానీ దాన్ని కూడా కలిగి ఉండాలని కోరుకుంటున్నాం. ఇది క్రైస్తవ జీవితంలో ఈ 21వ అధ్యాయం చదువుతూ వస్తుంటే మన భాగ్యం ఎంత గొప్పది అని అనుకుంటూ వస్తుంటే 27వ వచనం మళ్ళీ నిలదీస్తూ ఉంది. ఇంత భాగ్యము నీకుంది, కానీ దానికి నీకు అర్హత ఉందా? అది పొందడం బంగారు వీధులు నిజమే, కానీ అక్కడ నువ్వు నడవడానికి నీకు యోగ్యత ఉందా? నీ ఆధ్యాత్మిక జీవితం దేవుని చేత అంగీకరించబడి ఆయన రాజ్యములో చేర్చుకోబడ్డానికి సరిపోయిన సిద్ధపాటు నీ లోపల ఉందా అని 27వ వచనం మనల్ని ప్రశ్నిస్తుంది. ఇప్పుడు మగ్దలేనే మరియకు 7 దెయ్యాలు పట్టినాయని మనం చెప్పుకున్నాం. మరి 7 దెయ్యాల్లో 6 దెయ్యాలు పోయినాయి అనుకోండి, ఆమె పేరు ఇందులోకి వచ్చునా? రాదు అని మనం చెబుతున్నాం ఆమెను గురించి. మరి మనకెన్ని దెయ్యాలు ఉండేవి, ఎన్ని దెయ్యాలు వదిలిపోయినాయి, ఇంకెన్ని దెయ్యాలు మనలో ఇంకా గూడు కట్టుకుని ఉన్నాయి, ఎన్ని దెయ్యాలను మనము చాటుమాటుగా పోషిస్తున్నాము, వాటిని సంతోషపరుస్తున్నాము, ఎన్ని దెయ్యాలు చెప్పినట్లుగా మనం వింటున్నాము, ఆ కార్యాల్లో మనం పాల్గొంటున్నాము అని ఆలోచిస్తే 7 దెయ్యములు వదిలిపోయినట్లుగా మనలో వదిలిపోలేదేమో అనే దెయ్యాలు కొన్ని కనబడుతూ ఉన్నాయి. వాటిని ఈ కూడికలలో మనం జ్ఞాపకం చేసుకోవాలి. మరి చాలా నెక్స్ట్ లెవెల్ ఆఫ్ మెసేజ్ బ్రదర్ గారు మనకు తెలియచేశారు. ఆ లెవెల్లో మనం జీవించాలి నిజమే, కానీ ప్రాథమికంగా ఈ విషయాల్లో ఆ ఎరాడికేషన్ అనేది, అనగా ఆ దెయ్యముల బారి నుండి పూర్తిగా మనము తప్పించబడినటువంటి వారముగా, ఇక నాలో అలాంటి దెయ్యాలకు చోటు లేదు అన్నట్లుగా మనము జీవించకపోతే ఈ వచనం మనకు అడ్డం వస్తుంది. మన పేరు జీవగ్రంథంలో వ్రాయబడకపోవడానికి ఒక్క దెయ్యం మిగిలితే చాలు మన లోపల. ఎందుకు ఈ దెయ్యాలు మనలో ఇంకా మిగులుతున్నాయి? మనం ప్రభువుని నమ్ముకున్నాము, ఆయనలో ఉన్నాము, ఆయన మహిమార్థమై జీవించుటకు తీర్మానం చేసి సాక్ష్యం ఇచ్చి బాప్తీసాలు తీసుకున్నాం మనం. చూడండి, ఒక మాట యెషయా గ్రంథములో 5వ అధ్యాయంలో ఇలా రాయబడింది. యెషయా గ్రంథము 5వ అధ్యాయము. ఒక ద్రాక్ష తోట గురించి ఇక్కడ మాట్లాడుతూ దేవుని యొక్క సంఘమునకు పోల్చబడినటువంటి ఈ ద్రాక్ష తోటను గూర్చి ఇక్కడ ఒక విషయాన్ని చూద్దాం మనం. 2వ వచనం, ఆయన దానిని బాగుగా త్రవ్వి రాళ్లను ఏరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగలను నాటించెను, దాని మధ్యను బురుజు ఒకటి వేయించి ద్రాక్ష తొట్టిని, ఎందుకు అంటే ఈ ద్రాక్ష తోటను నాటించి దానిని సేద్యం చేసి దానిని ఫలించేటట్లుగా దాన్ని పోషించి దానికి తోటమాలిని పెట్టి కాపర్ని పెట్టి కంచె వేసి దానికి కావలసినటువంటి పోషకాహారం అంతా, నీళ్లు కానీ ఎరువులు కానీ అన్నీ కూడా చక్కగా చేసి అది గుత్తులు గుత్తులు ద్రాక్షలుగా పండాలని ఆ ద్రాక్ష తోట యజమాని యొక్క ఆశ, ఆలోచన. ఆ ద్రాక్ష పళ్ళు వచ్చిన తర్వాత ఆ గుత్తులన్నీ దిగుమతి చేసి ఆయన ఒక గానుగలో వేసి ద్రాక్ష రసమును తీసి దానిని, మరి ఆ ద్రాక్ష తోట యొక్క ఫలాన్ని ఆయన చూడాలని ఆ యొక్క తొట్టెలను తొలిపించాడు. అయితే ద్రాక్ష పండ్లు, 2వ వచనమే చదువుతున్నాను, చివరి మాట, ద్రాక్ష పండ్లు ఫలింపవలనని ఎదురు చూచుచుండెను, గాని అది కారు ద్రాక్షలు కాచెను.
ఎందుకు అలా జరిగింది? ఏమి జరిగింది దానికి? నేను ఆ సత్తువ గల భూమి గల కొండ మీద నేను బాగా తవ్వకం చేశాను. రాళ్లను ముళ్లను తదితరమైనటువంటి ఆ భూమిలో ద్రాక్ష వల్లి లేక ద్రాక్ష పాదు అది చక్కగా పెరగడానికి ఏమేమి ఆటంకంగా ఉంటాయో అవన్నీ తీసివేశాను. ఎంతో ఆశతో నేను ఒక తొట్టి కూడా బురుజు చేసి తొట్టి కూడా చేసి మరలా వచ్చి ద్రాక్ష పళ్ళు కోసుకుని నేను గానుగలో రసం తీయాలని ఆశించాను. కానీ ఆ ద్రాక్ష పండ్లు ఫలింపులని ఎదురు చూచుండెను. కానీ అది కారు ద్రాక్షలు కాసినాయి. ఎందుకు కారు ద్రాక్షలు కాసింది? అది మనం ఒకవేళ దేవుని సంఘములో ఉన్న విశ్వాసులమైనటువంటి మనము ప్రభువు యొక్క ఆశ చొప్పున మనము మంచి ద్రాక్ష గుత్తులు ఆయన దాని రసము తీసుకున్నప్పుడు ఒక శ్రేష్టమైన మరి రుచికల రసము అది ఇవ్వాలని ఆశించినప్పుడు ఎందుకు సంఘములో నీవు ఆ రుచిగల ఆ రసమును నీ ద్రాక్ష ఫలములోంచి నువ్వు ఇవ్వలేకపోతున్నావు అనేటువంటి మాట మనం చూస్తే, ఎందుకు కారు ద్రాక్షలు కాసింది? 4వ వచనంలో నేను నా ద్రాక్ష తోటకు చేసిన దానికంటే మరి ఏమి దానికి చేయాలి ఇంకా? చూడండి, జయరాజు గారి ప్రాంతంలోకి ఎప్పుడొచ్చారు, ఆయన పరిచర్య ఎలా చేశారు, ఇప్పుడు సంఘం ఎలాగా అది ప్రారంభించబడింది, సంఘములు ఇప్పుడు ఎంతమంది ఉంటారు, ఎలాంటి వారు ఉంటారు, ఎలాంటి బ్యాక్గ్రౌండ్ నుంచి మరి రక్షించబడ్డారు అని నేను అప్పుడప్పుడు కొందరు ఆయన సన్నిహితులను అడిగి తెలుసుకుంటూ ఉన్నాను, సంతోషిస్తూ ఉన్నాను. మరి నేను కూడా సిద్దిపేట అని ప్రకాష్ అన్న గురించి జయరాజు గారు చెప్పారు. యాక్చువల్గా నేను ఉండేది సిద్దిపేట, అది నా ఇంటి పేరు కాదు. ఒకవేళ అలాగున నేను గుర్తించబడితే మంచిదే. కనుక సిద్దిపేట నేను వెళ్ళినప్పుడు సిద్దిపేటలో మరి నేను ఎరిగిన వారెవరూ లేరు, నన్ను ఎరిగిన వారెవరూ లేరు. అది జయరాజు గారు కూడా బహుశా ఇక్కడికి అలాగే వచ్చారని నేను విన్నాను. కానీ నేనెవరిని ఎరగను, నన్నెవరు ఎరగరు. కానీ ఈ రోజున మేము గత దినాల్లో మీటింగ్స్ పెట్టాం. అక్టోబర్ నెలలోనే 23 నుండి 26 వరకు మీటింగ్స్ పెట్టాం. ఆ మీటింగ్స్కి మేము పేపర్ వేయడం కానీ, బ్యానర్స్ కట్టడం కానీ, వాల్ పోస్టర్స్ వేయడం కానీ ఏమీ కరపత్రికలు ఏమీ మేము మొదటి నుంచి కూడా వేయలేదు అలాగా. మరి ఎవరు వస్తారా మీటింగ్కి అంటే కేవలం నేను వెళ్ళిన తరువాత ప్రభువును వారి సొంత రక్షకుడిగా అంగీకరించిన వారిని మాత్రమే పిలిచి ఆ మీటింగ్ పెడతాం మేము. ఎందుకంటే అందరినీ పిలిచి అందరికీ మేము ఒకవేళ ఇలాంటి కుర్చీలు వేయలేకపోవచ్చు, భోజనాలు వసతులు వాళ్ళకి ఇవ్వలేకపోవచ్చు, పైగా బయట వచ్చిన వారు మమ్మల్ని సరిగా చూడలేదని సనగొచ్చు, మమ్మల్ని పిలిచి ఏం మర్యాద ఇచ్చారు మాకు అని అనొచ్చు. ఈ తంటాలని ఎందుకని నేను వచ్చిన తరువాత చేసిన పరిచర్య ఫలమును మాత్రమే మేము ప్రతి సంవత్సరము పిలుస్తూ ఉంటాం. ఎంతో చక్కగా సంతోషంగా సహవాసం చేస్తాం. ఈ సంవత్సరం బర్నబాస్ గారు వచ్చారు, గుడివాడ నుండి సజ్జా బర్నబాస్ గారు. ఆయన అంటున్నాడు, బ్రదర్ ఎప్పుడో చాలా సంవత్సరాల క్రితం నేను ఇలాంటి మీటింగ్లు చూశాను, పగలు కూడా మరి విశ్వాసులు ఇంతమంది ఉండడం చూశానని వారు కొంచెం సంతోషించారు. అంటే విస్తారమైన జనము, దాదాపు 3,000 మంది వచ్చారు అని అన్నారు. భోజనాలు లెక్కలు ఉంటాయి కదా, ఆ భోజనం వంటలు చేసేవాళ్ళు చెప్పారు 3,000 మంది వచ్చారు అనేది. వీళ్ళు ఎక్కడోళ్ళు అని ప్రశ్నిస్తే నేను ఒక్కరిని కూడా ఎరగను అని చెప్పాను కదా, నన్ను ఒక్కరు కూడా ఎరగరని చెప్పాను కదా. ఆ కాలములో నుండి ఈ కాలం వరకు ప్రభువును తమ స్వరక్షకుడుగా అంగీకరించిన వారు, హల్లెలూయా, అలాంటి వారు ఈ రోజున అక్కడ ఉన్నారు. ఒక 10% తీసేద్దాం, బయట నుంచి ఎవరైనా వచ్చి ఉండొచ్చు తెలుసుకుని, కానీ 90% ఆ విధంగా ప్రభువును రక్షకుడుగా అంగీకరించినటువంటి వారే అక్కడికి వచ్చారు.
మరి వారికి నేను ఏమి సేవ చేశాను? 1980 నుండి నేను ఆ స్థలములో ఉన్నాను, దేవుని సేవ చేస్తూ వార్త ప్రకటిస్తున్నాను. మరి నాతో చాలామంది సంఘము, అలాగే దాదాపు ఒక 50 మంది సేవకులు మా సంఘంలో నుండి బయటికి వెళ్ళారు. బయట సువార్త సేవ చేస్తున్నారు. వారిలో ఎవరు క్రిస్టియన్ బ్యాక్గ్రౌండ్ లేరు. అసలు మా చర్చ్ మొత్తం మీదే 1% ఉండొచ్చు క్రిస్టియన్ బ్యాక్గ్రౌండ్. మిగిలిన వాళ్ళందరూ కూడా క్రైస్తవేతర విశ్వాసంలో నుండి, కుటుంబాల్లో నుండి వారు విడిచిపెట్టి బయటకు నానా ఆరాటము ఆరడిపడి వచ్చినటువంటి వారే అని నేను ప్రతి వారిని గురించి ఎరుగుదును వ్యక్తిగతంగా. మరి ఆ విధంగా వచ్చిన వారే ఆ 50 మంది సేవకులుగా కూడా వారు వెళ్ళారు. అనేక మందిని వారు కూడా సంపాదించారు. వాళ్ళందరూ కలిసి వెరసి 3000 మంది అయ్యారని ఒక మాట. నేను సంఖ్యలు చెప్పడం లేదు, కానీ అప్రాక్సిమేట్గా మరి అంతమంది ప్రభువును నమ్ముకున్నారు. మరి ఇప్పుడు ఇక్కడ ప్రశ్న ఏంటంటే, మరి వారు కారు ద్రాక్షలు కాయడానికి కారణం ఏంటి? మేము ప్రయాసపడలేదా? మేము ప్రార్థన చేయలేదా? వారి కొరకు ఉపవాసములు లేమా? వారి కొరకు మేము వ్యయపరచబడలేదా? వారి కొరకు మేము ప్రయాసపడి వారిని క్షేమం కొరకు వారిని దర్శించడానికి చలిలో వెళ్ళలేదా? వర్షాల్లో వెళ్ళలేదా? బురదలో మేము నడవలేదా? ఇవన్నీ నా అనుభవంలో ఉన్నాయి. మరి ఇంకేం చేయాలి నీకు? ఇంత చేశాక కూడా నువ్వు ఒక తప్పుడు మార్గంలో జీవిస్తున్నావంటే, ఇంత చేశాక కూడా రుచి లేని క్రైస్తవ జీవితం నువ్వు జీవిస్తున్నావంటే, ఆ యొక్క కొండ మీద సత్తువ గల భూమి ఎందుకుంటుందండి? ఆ కొండను ముక్కలు చేసి రాళ్లను ఏరి ద్రాక్షను నాటడానికి కావలసినటువంటి మట్టిని అక్కడ వేసి దాన్ని త్రవ్వి దానికి అనుకూలమైనటువంటి వసతులన్నీ చేసి ఒక గానుగ చేసి తొట్టెలు చేసి నేను వెళ్ళి వాటిని కోసుకొని ఆ రసం తీసుకుందామనేటువంటి ఎంతో ఆశతో యజమానుడు వస్తే అది కారు ద్రాక్షలు కాసింది. రుచి లేని ఫలము, ఆరోగ్యము లేని రసము, అలాంటి జీవితాలు మనలో ఉన్నాయి అనుకోండి. మగ్దలేనే మరియా యేసు ప్రభు దర్శించినప్పుడు ఆమెలో ఉన్న 7 దెయ్యములు వదలగొట్టబడ్డాయి కాబట్టి ఇందులో ఉన్నట్లు మనం చూస్తున్నాం. మరి నీ దెయ్యములు అన్నీ వదలకపోతే నువ్వు ఇందులోకి ఎలాగొస్తావు? ఆయన జీవగ్రంథములో నీ పేరు ఎందుకు రాయబడుతుంది? నీవు నిషిద్ధమైన దానిని, అసహ్యమైన దానిని, అబద్ధమైన దానిని నువ్వు జరిగిస్తూ ఉంటే నీ పేరు జీవగ్రంథములో ఎలా వ్రాయబడుతుంది? అలాగూ నేను నిషిద్ధమైనవి చేయించడానికి, ఫర్బిడెన్ ఫ్రూట్ అంటారు, ఆ ఏదేను ఆ ప్రాంతంలో వేయబడిన తోటలో ఒక మంచి చెడ్డలను తెలివిచేయు వృక్ష ఫలమును దేవుడు, అది ఫర్బిడెన్ ఫ్రూట్ అంటే నిషిద్ధము చేశాడు. దాన్ని వద్దు, దాన్ని మీరు తినవద్దు అని చెప్పాడు ఆయన. కానీ ఎవరు తినమన్నారు దాన్ని? సాతానుడు తినమన్నాడు దాన్ని. అలాగున మన జీవితంలో దేవుని వాక్యములో ఏది వద్దు అని దేవుడు చెప్పాడు. దేవుడు దేన్ని ఓర్వలేడో, దేన్ని చూడలేడో నీ లోపల, దేన్ని సహించలేడో ఆయన బిడ్డల్లో, ఆయన సంఘములో, ఆయన సేవకుల్లో ఆయన ఏది చూడలేడో అది నీలో కనబడుతూ ఉండగా, నీ లోపల ఉన్నటువంటి నీ ఆధ్యాత్మిక జీవితంలో ఉన్న మలినాలు కారు ద్రాక్షల వలె రుచి పసి లేకుండా హానికరమైనటువంటి ఆ రసమును అందించేటువంటి ద్రాక్షలు ఆయన చూచినప్పుడు నేను ఏమి చేయాలి ఇంకా దీనికి అని అడుగుతున్నాడు. నేను కూడా మన మీటింగ్స్లో 1-2 సార్లు అలాగా అన్నాను. ఎవరైనా క్రమంగా కూర్చోకపోతే ఎన్నిసార్లు చెప్పాలి? ఎవరైనా లేచి వెళుతుంటే ఎన్నిసార్లు చెప్పాలి? ఎవరిదైనా ఫోన్ మోగుతుంటే ఎన్నిసార్లు చెప్పాలి? ఇంకా నేను ఏం చేయాలి మీ కొరకు? 90,000 రూపాయలు కట్టి ఫంక్షన్ హాల్ బుక్ చేశాను.
మీ కొరకు మంచి బియ్యం, మంచి రకం బియ్యం, సోనా మైసూర్ ఏదో ఉంటుంది కదండి, మసూరి, సోనా మసూరి, కోదాడ బియ్యం అన్నారు, అక్కడ ఏంటో కర్నూలు బియ్యం అంటారు కొంతమంది, ఇంకేవో చెప్తారు టమాటా బ్రాండ్ అని. అలాగున అన్నిటికంటే ఎక్కువ రేటు ఉన్నటువంటి బియ్యం కొన్నాను. ఫ్రెష్ వెజిటబుల్స్ గురించి ప్రొద్దుటే 4 గంటలకే ఆటో పంపించాను. మంచి కూరగాయలు ఫ్రెష్గా ఉండాలి, మంచి రుచిగా ఉండేటువంటి ఒక ఆయన్ని హైదరాబాద్ నుంచి రప్పించాను. మీ అందరికీ పైన ఫ్యాన్లు, క్రింద కార్పెట్లు, మంచి వాక్యోపదేశకులు. మన ఊరు రావడానికి మనకు అర్హత లేదు. ఎక్కడో గుడివాడ నుంచి సజ్జా బర్నబాస్ గారు, శ్రీకాకుళం నుంచి ఎవరో పిఎస్ స్వామి గారు, ఎక్కడో ఆదోన్ నుంచి డాక్టర్ విజయ్ గారు, ఇలాంటి వాళ్ళందరూ కార్లు వేసుకుని కష్టపడి ఖర్చు పెట్టుకుని వారు ఇక్కడికి రావడానికి మనకేం అర్హత ఉంది? దేవుని ప్రేమను బట్టి తప్ప. ఇంతమంది వచ్చాక మీ ఫోన్ మోగడం ఏంటి? మీరు లేచి బయటికి వెళ్ళడం ఏంటి? ఎంత అల్లరి చిల్లరి ఉంటే ఈ కూడికలు పెట్టిన వాడికి ఎంత ఆయాసం ఉంటుంది అనేది. ఎక్కడో ఒకరు లేస్తే, ఎవరిదో ఒక ఫోన్ మోగితేనే ఇంత బాధపడుతున్నామే. తోటకు తోటే పాడైపోతే ఆయన అంటే ఇంకేమి చేయాలి మీ కొరకు నేను, ఇంకేమి వెచ్చించాలి మీ కొరకు నేను. కనుక క్రైస్తవ జీవితంలో మాలిన్యాలు ఉన్నాయి. దానికి కారణాలు నేను ఒక 3 చెప్పి నేను ముగిస్తాను. ఎందుకు మనం కారు ద్రాక్షలు కాస్తున్నామో 3 మాటలు చెప్పి రాత్రికి మనము మగ్దలేనే మరియా విషయమై ఆమెలో నుండి నేర్చుకోవాల్సినటువంటి పాఠాన్ని చూద్దాం. మొదటి మాట ఏంటంటే, దేవుని కొరకు మనము వేరు చేయబడకపోవడమే. దేవుని కొరకు మనము వేరు చేయబడిన జీవితము జీవించకపోవడమే. యెహెజ్కేలు గ్రంథంలో 15వ అధ్యాయంలో ఒక వచనం చూడండి, 2-3 వచనాలు మనం చదవచ్చు. యెహెజ్కేలు గ్రంథము 15వ అధ్యాయము. నరపుత్రుడా, ద్రాక్ష చెట్టు కర్ర, అడవి చెట్లలోనున్న ద్రాక్ష చెట్టు కర్ర తక్కిన చెట్ల కంటే నువ్వు ఏమైనా శ్రేష్టమా? నువ్వు ద్రాక్ష చెట్టువే, కానీ నువ్వు ఎక్కడున్నావు? ఎవరితో పెనవేసుకుని ఉన్నావు? అడవి చెట్లతో పెనవేసుకుని ఉన్నావు, లోకస్తులతో పెనవేసుకుని ఉన్నావు, లోకస్తులతో నువ్వు వియ్యమందుతూ ఉన్నావు, లోకస్తులతో నువ్వు సమయాన్ని గడుపుతున్నావు. నీ సెల్లో ఒక రోజు నువ్వు మాట్లాడిన వారు ఎక్కువ మంది లోకస్తులు ఉంటున్నారు, తక్కువ మంది దేవుని బిడ్డలు ఉంటున్నారు. నీవు మాట్లాడిన మాటల్లో ఆధ్యాత్మికమైన ఎంక్వైరీ ఏమైనా ఉందా? నువ్వు మాట్లాడిన మాటల్లో నీవు వారికి ఏదైనా మేలుకరమైన ఒక వాక్యం చెప్పడానికి ఎప్పుడైనా చేశావా? ఒకరోజు నువ్వు ఒక 20 మందితోనో 100 మందితోనూ మాట్లాడుంటే వారిలో ఎక్కువ మంది అన్యజనాంగం నుంచి ఉంటున్నారు. వారిని స్నేహితులు కావచ్చు, బంధువులు కావచ్చు, ఇంకెవరైనా నీ అవసరతల కొరకు నీవు వారికి ఫోన్ చేయొచ్చు, నీ కొలీగ్స్ కావచ్చు, నీతో సహ ఉద్యోగులు కావచ్చు. మరి నీ ఫోన్ నువ్వు చెక్ చేసుకో. ఒక రోజు నువ్వు ఎంతమంది విశ్వాసులతో సహవాసం చేస్తున్నావో నీ ఫోనే నీకు చెబుతుంది. సాయంకాలం నీ ఆ కాల్ లిస్ట్ ఒకసారి చూడు. ఎవరెవరికి చేశావు, ఎందుకు చేశావు, ఏం మాట్లాడావు? నువ్వు లోకస్తులతో పెనవేసుకున్నావు. వారితో నవ్వులు పువ్వులు సంతోషము, వారితో ఏదో మాట్లాడతావు, వారి నీతో ఏదో మాట్లాడతారు. వారి మాటలు యందు నీకెంతో అభిలాష, నీ మాటలందు వారికెంతో సంతోషం కలిగించేలాగా. ఈ విధంగా మనము అడవి చెట్లతో పెనవేసుకున్న ద్రాక్ష చెట్టు వలె మన జీవితాలు కనబడుతూ ఉన్నాయి. కాబట్టి కారు ద్రాక్షలు కాయకపోతే 3వ వచనం చూడండి, అది ఏమైనా శ్రేష్టమా? ఏ పనికైనను దాని కర్రను తీసుకుందురా? ఏ ఒక ఉపకరణము తగిలించుటకై ఎవరైనా దాని కర్రతో మేకునైనను చేదురా? అది పొయ్యికే సరిపడును కదా, అది పొయ్యికే సరిపడును కదా అని చెప్పి
ఆ తరువాత ఆయన ఇది ఇశ్రాయేలీలో విశ్వాసఘాతకులను గూర్చి మాట్లాడుతున్నాను అంటాడు. 8వ వచనములో విశ్వాసఘాతకులను గూర్చి నేను మాట్లాడుతున్నాను. నేను బాగా తవ్వి రాళ్ళు ఏరి ముళ్ళు తీసి పదును చేసి ఎరువు వేసి నీళ్లు పెట్టి కంచె వేసి తోటమాలిని పెట్టి అనుదినము దాన్ని పెంచడానికి శ్రద్ధ వహించి అది ఫలించే దినం వరకు ఏమీ నేను దాని నుంచి ఆశించకుండా పెట్టుబడి పెట్టి 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 చివరికి అది పిందులు వేసినప్పుడు, గుత్తులు వేసినప్పుడు, గెలలు వేసినప్పుడు నేను చూచి ఎంతో మురిసిపోయాను. కానీ దాని రసము తీసినప్పుడు మాత్రం అది కారు ద్రాక్ష రసం వచ్చింది. ఎంత నిరాశ! సోదరి సోదరుడా, ప్రభు నన్ను రక్షించిన తరువాత ఆయన నన్ను రక్షించుటకు చేసినటువంటి ఆ కార్యమును, ఆయన మరణమును జ్ఞాపకం చేసుకోవడానికి మనం పరిశుద్ధ బలలో పాలిపంపులు పొందుతూ ఉన్నాం. ఆయన మరణమును జ్ఞాపకం చేసుకుని 7 దెయ్యములు పట్టి పీడించబడి ఒక యవనస్తురాలు వస్త్రాలు లేకుండా వికారముగా ఆ వీధుల్లో తిరుగుతూ ఉంటే ఆమెను చూడ్డానికి కూడా అసహ్యమైనటువంటి ఆ జీవితాన్ని ప్రభు చూచి కనికరించి రక్షించి యేసు తాను ఆమెను ఆ దెయ్యముల నుండి విడిపించాడు అని 16వ అధ్యాయంలో చదివాం. ఇందాక మనం 9వ వచనంలో మార్కు సువార్తలో తాను వెళ్ళగొట్టిన 7 దెయ్యములు. అంత కృపాకార్యం ఆయన మన జీవితంలో చేసి ఉండగా ఇంకా మరి కొన్ని దెయ్యాలు మనల్ని పట్టుకుని పీడిస్తున్నాయా? ఒకసారి ఒక కుటుంబం వారు నన్ను టీ తాగడానికి రమ్మంటే వెళ్ళాను. కొంచెం వెళ్ళే టైం కాదు, కానీ వాళ్ళు అడిగిన విధానం బట్టి వెళ్ళవలసి వచ్చింది. టీ పెడతానండి, అంకుల్ గారికి ఇల్లు చూపించమంటుంది ఒక ఆమె. ఆ ఇంటి ఆవిడ అంకుల్ గారికి ఇల్లు చూపించి నేను టీ పెట్టుకొస్తాను ఇంతలో అందాను. ఆయన కింద గ్రౌండ్ ఫ్లోర్ చూపించాడు, డ్రాయింగ్ రూమ్, అది ఫ్రంట్ రూమ్స్. తర్వాత నెక్స్ట్ ఫ్లోర్కి తీసుకెళ్ళాడు, ఫస్ట్ ఫ్లోర్కి. అది కూడా చూపించి ఇది అది అది ఇది పాప గది, ఇది అబ్బాయి గది, లేకపోతే వాళ్ళ స్టడీ రూమ్ ఇది ఏదో చెప్పాడు. ఆ పైకి తీసుకెళ్ళాడు. ఇంకా ఆ పైకి తీసుకెళ్ళి అది కూడా అక్కడ ఏ విధంగా మరి వాళ్ళు సంగీతం కూడా వస్తుంది వాళ్ళకి, కొంచెం ఆ ఇన్స్ట్రుమెంట్స్ అవి ఉన్నాయి అక్కడ, అవన్నీ చూపించి చాలా గొప్పగా ఉంది. మంచి సోఫాలు ఉన్నాయి, కూర్చున్నాం అక్కడ. ఈమె టీ పట్టుకుని వచ్చి అంకుల్ గారు చూశారా, చిన్న స్థలంలో దేవుడు పెద్ద ఇల్లు, గొప్ప ఇల్లు మాకు ఇచ్చాడంటే సరే అమ్మ నేను పోవాలన్నట్టుగా నేను మనసులో అనుకుంటూ మంచిదేనమ్మా టీ ఇమ్మని తీసుకుని తాగుతుండగా అంకుల్ గారు బాత్రూమ్ చూశారా అని అడుగుతుంది ఆమె. బాత్రూమ్ చూడడం ఏంటి అనుకున్నాను. ఏమండి బాత్రూమ్ చూపించలేదు అంకుల్ గారికి అంది. రండి చూదురు గారు అంది. తాగి గబగబా గుట్టకలేసి నేను చూడ్డాకే ఏం వెళ్ళను బాత్రూమ్ చూడ్డాకని ఇలా తలుపు ఇలా తీసా. ఏంటమ్మా చూశానంటే మీకేం కనపడలేదా అందామె. నాకేం కనపడుతుంది అందులో? ఆమె అంటుంది ఆ షవర్స్ అన్నీ జర్మనీ నుండి వచ్చినాయి అంటుంది. ఏవైతే బాత్రూంలో షవర్స్ ఉంటాయి కదండి, ఇవి ట్యాప్స్ లాంటివి, నాజిల్స్ ఉంటాయి కదా, అవన్నీ కూడా జర్మనీ నుండి వచ్చినాయి అంట. ఆ షవర్ మెకనైజ్డ్ అంటది. అది స్విచ్ నొక్కితే చాలు ఒక పైప్ ఉంటుంది. ఇప్పుడు మన ఇండియాలో కూడా బోళ్ళు ఉన్నాయి, కానీ హోటల్స్లో చూస్తున్నప్పుడప్పుడు నేను స్టార్ హోటల్స్లో ఉంటుంటాయి అవి. అది దానికి అదే ఇలాగ కోతి పిల్లలాగా పట్టుకుని పైకెక్కి మనకంతా చుట్టూ తిరిగి మనకు నీళ్లు పోసేటువంటి మెకనైజ్డ్ షవర్ అన్నమాట అది. కనుక ఎంత అతిశయం అండి! వాళ్ళు ఎవరో జర్మనీలో ఉన్నారు, వచ్చేటప్పుడు తీసుకొచ్చినట్టున్నారు. అది కూడా పెద్ద అతిశయమా? దాని యందు కూడా అంత ఆనందమా? అది కూడా సేవకులు చూపించాలా? అప్పుడు నేనన్నాను, షవరు జర్మనీదైనా నీళ్లు మున్సిపాలిటీయే కదా అన్నాను నేను. ఏమి లాభం చెప్పండి? ఏముంది మన జీవితంలో చెప్పండి? కారు ద్రాక్షలు కదా అవి. ఇప్పుడు నేను వాళ్ళ యొక్క ఆధ్యాత్మిక జీవితంలో ఎంత సమర్పణ, ఎంత తగ్గింపు అని చెప్తున్నా మీకేమన్నా? ఎంత అనవసరమైన దాన్ని ప్రేమిస్తున్నారు, అబద్ధమైన దాన్ని వెతుకుతున్నారు వాళ్ళు. ఎందుకు వాటి యందు ఆనందిస్తున్నారు, అతిశయిస్తున్నారు? ఇది మనకు తగునా? ఇది మనకు తగునా? మనం ఒక ఇల్లు కడితే వచ్చిన వాళ్ళకి అన్ని గదులు చూపించేసి ఇది అది అది ఇది అని వాళ్ళే ఉన్నది లేనిది
చూపించిన పాపానికి ఎంత బాగుందో, ఎంత బాగుంది, ఎవరితో చేయించారు, ఎక్కడ చేయించారు, వాళ్ళ టెక్స్చర్ చాలా బాగుంది, సీలింగ్ బాగుంది, అది బాగుంది, ఇది బాగుందని వాళ్ళు అనేస్తే నువ్వు కడుపు ఉబ్బిపోతావా? నీవు ఒక ఇల్లు కడతావు, ఇల్లు కట్టిన తర్వాత ఎలివేషన్ కొరకు ఎన్ని లక్షలు ఖర్చు పెడుతున్నారండి, ఆ డిజైన్స్ కొరకు. ఏమన్నా గేటు దగ్గర రోజు నిలబడి ఓ నోట్బుక్ పట్టుకుని పెన్సిల్ పట్టుకుని మా ఇల్లు బాగుందో చూసి చెప్పండి, బాగుందమ్మా, ఎలివేషన్ చాలా బాగుంది, వాళ్ళ ఆయన ఆఫీస్కి వెళ్ళిపోతాడు, ఇంట్లో ఏం పని ఉంటుంది, అక్కడ గేటు కాడ నిలబడి రోడ్డు పోయేటోళ్ళని ఎలివేషన్ గురించి అడిగి ఎంతమంది బాగుందన్నారు వాళ్ళ పేర్లు ఫోన్ నెంబర్లు మనకు అవసరమా? వాళ్ళు అందంగా ఉందని చెప్పడానికి లక్షలు మనం ఖర్చు పెట్టాలా? క్రైస్తవ జీవితంలో ఇలాంటి ఆలోచనలు లేవు గనుక మన యొక్క ద్రాక్షలు కనబడతాయి. లోకస్తులు చేస్తారు ఈ పని. అడవి చెట్లతో పెనవేసుకుంది ఇది. అడవి చెట్లు పొయ్యిలో పెట్టడానికి తప్ప ఎందుకు పనికిరావు. రేపు అడవి చెట్లు తీసివేసినప్పుడు దీన్ని కూడా తీసివేస్తారు. అవి పొయ్యిలో పెట్టినప్పుడు దీన్ని కూడా పొయ్యిలోనే పెడతారు. అపొస్తలుల కార్యములో 2వ అధ్యాయములో 38వ వచనములో పేతురు లేచి సువార్త అందించి ప్రభువైన యేసుక్రీస్తును సిలువ వేసిన వారికి మారు మనస్సు పొందమని, బాప్తిసం పొందమని, తరువాత పాపక్షమాపణ వారికి ప్రభువిస్తాడని, ఆ తరువాత పరిశుద్ధాత్మని వరమునిస్తాడని ఆయన బోధించాడు. అపొస్తలుల కార్యం 2వ అధ్యాయం 38వ వచనంలో. అది చెప్పిన తరువాత ఆయన అంటాడు, మళ్ళా తిరిగి 40వ వచనంలోనికి వచ్చినప్పుడు ఇంక అనేక విషయములు వారితో ఆయన మాట్లాడి సంభాషించి, మూర్ఖులైన ఈ తరము వారికి వేరై రక్షణ పొందుడి. రక్షణ అనే మాట అక్కడ అక్షరార్థంగా మనకు కనిపిస్తుంది. అంతవరకు ఆ మాట రాలేదు. మారు మనస్సు జరిగింది, దేవుడు పాప క్షమాపణ ఇచ్చాడు, దాన్ని బట్టి సాక్ష్యం ఇచ్చి బాప్తిసం తీసుకున్నారు, ఆయన పరిశుద్ధాత్మనే వరమునిచ్చాడు. కానీ అయిపోలేదు. నువ్వు తిరిగి ఇంటికి వెళతావు, నీ ఉద్యోగానికి వెళతావు, నీవు ఈ మూర్ఖులైన ఈ తరము వారికి ఇక మీదట వేరై నువ్వు జీవించాలి. కానీ వారితోనే మనము పెనవేసుకుంటున్నాం, ఫ్రెండ్షిప్ చేస్తున్నాం. ఇంకా భయంకరమైన విషయం ఏంటంటే వివాహ సంబంధాలు ఏర్పరచుకుంటున్నాం. మన కులము, కట్నాలు, వీటి మీదే వివాహాలు ఎక్కువగా రన్ అవుతున్నాయి. ఈ 2 రైలు పట్టాల్లాగా ఉన్నాయండి పెళ్ళిళ్ళకు. పెళ్ళి అనే బండి ఈ పట్టాల మీద పోతుంది. ఒకటి కులము, రెండవది కట్నము. ఎంత పిశాచమండి! కుల పిశాచి, కట్న పిశాచి. అది సాంఘిక దురాచారమని కూడా. కులం పేరెత్తితేనే దానికి ఒక కేసు ఉంది, కట్నం తీసుకుంటేనే ఒక కేసు ఉంది. సాంఘిక దురాచారము క్రైస్తవుల్లో అది ఇంక ఎరాడికేట్ కాలేదు, అది నిర్మూలం కాలేదు, అది తొలగించబడలేదు. అందుకే నీ కారు ద్రాక్షలు కాస్తూ ఉన్నా. నీ కుటుంబంలో, నీ పిల్లల్లో, ఈ లోకములో జీవించే విషయాల్లో, ఉద్దేశాల్లో ఏముందని చూస్తే ఈ లోకములో హై ఫైగా ఉండాలి. ఏదైనా కొంటే హై ఎండ్ కార్లు కొనాలి, వస్తువులు కొనాలి, హై ఎండ్ కావాలి. ఒక ఆయన అంటున్నాడు ఈ మధ్యలో, ఈ కలర్ కొరకు కారు కొన్నాడు, తెచ్చాడు. ఈ కలర్ కొరకు 2 నెలలు బుక్ చేశాక వెయిట్ చేస్తూ ఉన్నానంటున్నాడు. ఏ కలర్ లేకపోతే 4 చక్రాలు, ఆ కలర్కైనా ఈ కలర్కైనా 4 చక్రాలే, 5 సీట్లే, దానికి ఉన్నట్టు దీనికి కూడా స్టీరింగులు ఉంటాయి. అది పోయినట్టు ఇది కూడా పోద్ది. ఆ ఇంజిన్ ఒకటే, కలర్లే వేరు. ఎందుకు ఆ కలర్ నీకు? దేనికి కావాలి? దానికి 2 నెలలు వెయిట్ చేశాడట. అంతేకాదు, ఆయన అనుకున్న నెంబర్ తీసుకోవడానికి కొన్ని వేల రూపాయలు కట్టి కూర్చున్నాడట. నంబర్ కొరకు. క్రైస్తవుడండి, ప్రార్థన చేయడానికి తీసుకొచ్చాడు ఆ కార్ని. అవసరమా? నీలాంటి వాడికి ప్రార్థన చేసి నేను పాపినవుతానేమనిపించింది, నాకు నేను నేరస్తున్నవుతానేమనిపించింది. ఆ విషయాలు చాలా తేటగా చెప్పాను. ప్రార్థనలో కూడా ఆ మాటే పలికాను. ప్రభువా, ఇది నీ పనిలో వాడబడే మనస్సు వాళ్ళకు దయచేయి.
నీ కృపాక్షేమములు దీనికి తోడుగా ఉండు నిమిత్తమై ఇది వారు నీ పని ఉన్నప్పుడు సంకోచించక వెనకాడక దీన్ని దాచుకోక నీ పనికి వాళ్ళు స్వేచ్ఛగా ఇవ్వడానికి సహాయం చేయి అని ప్రార్థన చేశాను నేను. అది వారు ప్రార్థన దేవుడికే చేశాను, కానీ వాళ్ళు వింటారని ఒక ఆశతో కూడా చేశాను నేను ఆ ప్రార్థన. కనుక ఈ రంగులు, ఈ తళుకులు, ఈ బెళుకులు, ఈ డెకరేషన్స్, ఈ విందులు, గొప్పతనాలు, ఇతరుల మెప్పు కొరకు మనం బ్రతికే బ్రతుకులు బయట వాళ్ళు కూడా అలాగే బతుకుతున్నారు. కనుక అడవి చెట్లలో ఉన్న ద్రాక్ష చెట్టు కర్ర దేనికైనా పనికొస్తుంది. ఏమైనా శ్రేష్టమా? అది పొయ్యిలోకి పోయినట్లుగా ఇది కూడా పొయ్యిలోకే పోతుంది కదా అనే మాట విన్నప్పుడు మన బ్రతుకులు ఎలాగున్నాయో మనం పరీక్షించుకోవాలి. కనుక మూర్ఖులైన ఈ తరము వారికి కులాలు కావాలి, వారి కట్నాలు కావాలి. ఈ రెండూ లేకుండా మనము పెళ్ళిళ్ళు చేయాలి. లేకపోతే మనం కూడా కారు ద్రాక్షలు కాసినట్లే. మనం కూడా పొయ్యిలో పెట్టడానికి తప్ప పరలోకానికి పనికిరాము అని మనం అర్థం చేసుకోవాలి. ఇంకా ఆ దెయ్యం మనలో ఉండగా మన పేరు జీవగ్రంథంలో ఉండడానికి అర్హత లేదని మనం ఈ కూడికల ద్వారా తెలుసుకోవాలి, ఖరారు చేసుకోవాలి. అది మొదటి మాట. మనము దేవుని కొరకు ప్రత్యేకించబడిన వారముగా జీవించుట లేదు. ఐ యామ్ ఆఫ్ గాడ్, ఐ బిలాంగ్స్ టు గాడ్ ఆల్మైటీ హూ ఇస్ హోలీ, హోలీ అండ్ హోలీ. పరిశుద్ధుడైన దేవునికి చెందినవాడని నేను అలాగూ చేయలేను, అలాగూ ఆలోచించలేను, అలాగూ నేను మాట్లాడలేను, అలాగూ నేను ఆశించలేను. ఈ లోకములో నేను పరలోకం కొరకు బ్రతుకుతున్న పరలోక పౌరుణ్ణి, నేను లోక పౌరుణ్ణి కాదు. నేను వీటి యందు అతిశయించలేను, ఆనందించలేను. దేవుడు దేనికి శిల్పి నిర్మాణకుడు ఆ పునాదులు గల పట్టణం కొరకు ఎదురు చూస్తూ దానికే వందనము చేస్తూ విశ్వాసము గలవాడనై నా జీవితాన్ని ముగించగోరుతూ ఉన్నాను అనేటి ఖచ్చితమైన ఒక జీవితం మనం జీవించకపోతే, ప్రియులారా, ఈ కుడికలు కూడా మరొక కాన్ఫరెన్స్గా మిగిలిపోద్దంతే. దైవజనులు యోహాను గారు చాలా కష్టపడి ఎక్కడోంచో వచ్చారు. మరి నేను కూడా కొంత ఏదో నేను కూడా రావడానికి కృషి చేయవలసి వచ్చింది. జయరాజు గారిని నేను అడిగాను, నేను ఎందుకు లేనండి, వద్దులేండి, మరీ అడిగాను, నేను రాలేనులే, అయితే ఏదన్నా మీటింగ్స్ కనెక్ట్ చేసుకుని రాగలిగినప్పుడు వస్తానులే, ప్రత్యేకంగా మీ దగ్గర రావాలంటే ఒకవేళ నన్ను వదిలేయండి, ఇంకెవరినైనా చెప్తాను వేరే స్పీకర్స్ అని కూడా 2-3 సార్లు వారికి ఫోన్లో రిక్వెస్ట్ చేశాను నేను. కానీ నాకు ఇంకొక మీటింగ్స్ ఉండబట్టి, అలాగే మార్కాపురంలో జోనాథాన్ గారు కూడా ఒక సేవకుల కొడుకు పెడతానని అడిగిన దాన్ని బట్టి సరే నేను వెళ్ళడం ప్రభు చిత్తమేమో అని చెప్పి నేను ప్రార్థనాపూర్వకంగా బయలుదేరి వచ్చిన. ఈ ప్రయాస కూడా వ్యర్థమే, దానికి మీరు జవాబుదారులై ఉంటారు. ఈ ఖర్చుకు మీరు లెక్క అప్పగించాలి దేవునికి, సేవకుల కష్టానికి మీరు లెక్క అప్పగించాలి దేవునికి. అలా లెక్క అప్పగించినప్పుడు నీవు ఈ కూడికల ద్వారా ఏమీ పొంది ఏమీ నేర్చుకొని మార్చుకున్నట్లుగా లేకపోతే ఈ యొక్క అపరాధము నీ మీద మోపబడుతుంది. జాగ్రత్త. రెండవ మాట చూడండి. రెండవ మాట, మనము కొన్ని నిర్జీవ క్రియలను విడిచిపెట్టకపోవట ద్వారా, నిర్జీవ క్రియలను విడిచిపెట్టుట అనగా మనం ప్రభు కొరకు ప్రత్యేకించబడిన వారముగా చెప్పుకుంటూ ఉన్నప్పటికీ, క్రైస్తవులుగా చెప్పుకున్నప్పటికీ, జయరాజు గారు వచ్చిన తర్వాత ఈ ప్రాంతంలో చాలా మంచి సేవ జరిగింది, నాకు సువార్త అందింది, చాలా చక్కని వాక్యము ద్వారా నేను పోషించబడుతున్నాను, దేవుని సంఘములో నేను ఆశ్రయించబడుతున్నాను అని చెప్పుకునేటువంటి వారిలో కూడా కొన్ని నిర్జీవ క్రియలు ఉన్నాయి, అవసరం లేదు అనేవి మనం తప్పనిసరిగా ఖర్చు పెట్టి ప్రయాసపడి ఒక సంబరాన్ని చేసినట్లుగా నిర్జీవ క్రియలను చేస్తూ ఉన్నాం. నేను మరొక మాట చెప్పి ముగిస్తాను. మీరు ఇంకెంతసేపు చెప్తాడని మీరు అనుకోవద్దు, తప్పకుండా ముగించుకుందాం. కానీ ఈ మాటలు మేలుకరంగా మీరు వినండి.
మళ్ళీ రేపెల్లుండి మేము ప్రస్తావించం కదా, కనుక ఆ మాటలు వినండి. 4వ అధ్యాయం గలతీయులు రాసిన పత్రిక. అక్కడ ఒక సమన్వయాన్ని చెప్తున్నాడు. ప్రారంభంలోనే పౌలు 8వ వచనములో ఆ కాలమందైతే, గలతీ పత్రిక 4:8 వచనములో ఆ కాలమందైతే మీరు దేవుని ఎరుగని వారు, నిజమునకు దేవుళ్ళు కాని వారికి దాసులయుంటురి ఆ కాలమందు, కానీ ఈ కాలమందు మీరు దేవునిని ఎరిగిన వారును మరి విశేషముగా దేవుని చేత ఎరుగబడిన వారునై ఉన్నారు. ఇది విశేషం మన జీవితంలో. మనము దేవుణ్ణి ఎరుగుట విశేషం కాదు, దేవుడు మనలను ఎరుగుట విశేషము. మనము దేవుణ్ణి ఏమని ఎరుగుదుము? ఆయన పరిశుద్ధుడని ఎరుగుదుము. దేవుడు మనల్ని ఏమని ఎరుగును? పరిశుద్ధులను ఎరుగునా? మరి దేవుణ్ణి ఏమని ఎరుగుదుము? ఆయన నీతిమంతుని ఎరుగుదుము. ఆయన మనల్ని ఏమని ఎరుగును? మనం ఆయన నీతి అయి ఉన్నామని ఎరుగునా? పౌలు కొరింథీయులకు రాస్తూ 2వ పత్రికలో 5వ అధ్యాయం 21వ వచనములో మనము దేవుని నీతి అగునట్లు, అది మానవ నీతి కాదు, సామాజిక నీతి కాదు, అది ఏదో ఒక శాస్త్రీయమైనటువంటి నీతి కాదు, దేవుని నీతి అగునట్లుగా ఆయన మనల్ని చేశాడు. దేవుని నీతికి తగిన నీతిని మనం అలవర్చుకోకపోతే మనం ఎందులో ఎంత నీతిమంతులమైనా కానీ అది మురికి గుడ్డ వంటిదని వాక్యం చెబుతుంది. మనము దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేసెను. ప్రియులారా, జ్ఞాపకం పెట్టుకుందాం ఈ మాటను. ఆయన పరిశుద్ధుడు ఎరుగుదుము, మరి మనం పరిశుద్ధులుగా ఉన్నామా? పండిట్ సిహెచ్ ఫ్రాన్సిస్ గారిని ఒక ఆయన ఉండేవారు, మంచి సువార్థికుడు. ఆయన చనిపోయారు, వేటపాలెం. ఆయన ఇలాగనేవాడు, కోడి పిల్లలు పెడితే కోడి పిల్లలనే పెడుతుంది, వాటిని కోడి పిల్లలు అంటాం, కోతి పిల్లలు అంటాం, కుక్క పిల్లలు అంటాం, కానీ పరిశుద్ధుని పిల్లలు పరిశుద్ధులుగా ఉన్నారా అని అడుగుతున్నాడు. కోడి పిల్లల్ని పెడితే ఇది కోడి పిల్లల్ని పెట్టిందా లేకపోతే గద్ద పిల్లల్ని పెట్టిందా అని అనుమానం ఉంటుందా మనకి? కుక్క పిల్లల్ని పెడితే ఇది కుక్కలను పెట్టిందా పిల్లలుగా లేక కోతులు పెట్టిందా అని అనుమానం ఉంటుందా మనకి? కానీ పరిశుద్ధుని పిల్లలమైన మనము పరిశుద్ధులముగా ఉన్నామా లేదని అనుమానించవలసి వస్తుంది. ఎంత నీచమైన ఆ ప్రవృత్తి అండి మనది, ఎంత ప్రశ్నార్థకమైనటువంటి క్రైస్తవ్యం మనది. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నాం ఈ మాటలో, మనము దేవుణ్ణి ఎరగడమే కాదు, ఆయన మనలను ఎరుగుటే విశేషం. ఇప్పుడు దెయ్యాలు దేవుణ్ణి ఎరుగును, అవునా? ఎరగడమే కాదు, ఎరిగి వణుకుతున్నాయంట అవి. దెయ్యములు దేవుణ్ణి ఎరుగును. దేవుడేమని ఎరుగును వాటిని? దెయ్యాలను ఎరుగునా దేవతలను ఎరుగునా? చెప్పండి. దెయ్యాలు దేవుణ్ణి ఎరుగును. సర్వోన్నతుడైన దేవుని కుమారుడా అని సంబోధిస్తే ఆయన సంకలు కొట్టుకుని దెయ్యాలు కూడా నన్ను ఎరుగును కాబట్టి అవి ఆశ్రయించబడుగాక అన్నాడా? వాటికి కూడా పరలోకం శాంక్షన్ చేస్తున్నాడా? దెయ్యములు ఆయన ఎరుగును దేవుడని, కానీ దేవుడు వాటిని దెయ్యాలని ఎరుగునంతే. అంతేగాని ఆయన దేవుడని ఎరిగినంత మాత్రాన్న దేవుడు వాటిని దేవతలుగా చూడలేదు. అలాగే క్రైస్తవులు చాలామంది ఆయన ఏమని ఎరుగునో అలాగే దేవుడు ఎరుగుండడమే విశేషం. కానీ నువ్వు దేవుణ్ణి ఏమని ఎరుగుతావో అలాగ, లేకపోతే నువ్వు ఎలాగ లేవో అలాగే దేవుడిని ఎరుగుంటాడు. మీరెవరో నాకు తెలియదు, నీ నామంలో అది చేశాం ఇది చేశాం ఎన్నో చేశాం, కానీ నేను మిమ్మల్ని అలాగూ ఎరగను నేను. అదంతా మీరు చేశారు, మీ పేరు కొరకు చేశారు, నా మహిమ కొరకై చేయలేదు. ప్రియులారా, మనం ఆయన మహిమ కొరకై జీవించకపోతే, అందుకే ఆ విశేషత మన జీవితం ఏంటంటే దేవుడు నన్ను ఏమని ఎరుగును, దేవుడు ఏమని ఎరుగు, ఆయన ఏమై ఉన్నాడు నేను ఎరుగుదును, అలాగే ఆయన నన్ను ఎరిగి ఉంటేనే అది విశేషమైన క్రైస్తవ్యం, లేకపోతే నామకార్థమైన క్రైస్తవ్యం, వేషధారణతో కూడిన క్రైస్తవ్యం.
9వ వచనం. ఇప్పుడు మీరు దేవుని ఎరిగిన వారును విశేషముగా దేవుని చేత ఎరుగబడిన వారిని ఉన్నారు గనుక బలహీనమైనవియో నిష్ప్రయోజనమైనవినైనా మూలపాఠముల తట్టు మరలా మీరు తిరుగనేలా, మునుపటి వలె మరలా వాటికి దాసులై ఉండగోరనేలా మీరు దినములను, మాసములను, ఉత్సవ కాలములను, సంవత్సరములను ఆచరించుచున్నారు. ఏం చేస్తున్నారు? మీరు ఆచారములు చేస్తూ ఉన్నారు. ఇంటి ఓపెనింగ్ రమ్మంటే ఏదో మీటింగ్కి వెళ్ళాం. ఆ మీటింగ్లో ఉండే ఒక విశ్వాసులు, మంచి బహుశా సీనియర్స్ కావచ్చు, దైవజనుడు అన్నాడు, మా వాళ్ళు ఒకళ్ళు ఇల్లు ఓపెన్ చేస్తున్నారు బ్రదర్, మీతో చేయించుకుందామని మీటింగ్ల కొరకు అలా ఆగారంటే, సరే మంచిది వెళ్ళా. గుమ్మం దారిగేదో రిబ్బన కట్టారు. తండ్రి కుమార పరిశుద్ధాత్మలో కత్తిరించాను. నేను లోపల పోయి ఇలాంటి పెద్ద ఇష్టం ఉండవు, నాకు కుదరవు కూడా, వాళ్ళని మెప్పించలేను. నేను మంచి మంచి మాటల గురించి నేనేం చెప్పలేను, ఎందుకంటే వాళ్ళు మంచోడు కాదు, నాకేం తెలుసు. కాబట్టి ఇల్లు బాగా కట్టుకున్నారు, కానీ వాళ్ళు బాగున్నారో లేదో వాళ్ళ సంఘ కాపురు తెలుసు, నాకేం తెలుసు. కాబట్టి లోపలికి వెళ్ళాం. ఈ గది ఈయన కత్తిరింతాడు, ఆయన ఆ గది కత్తిరింతాడు, వాళ్ళు ఆ గది కత్తిరింతారన్నారు. చివరికి వంటగది పాస్టమ్ గారు కత్తిరింతారన్నారు. అదేంటో మరి తెలియదు. మొత్తానికి అమ్మగారు వచ్చింది, కత్తిరి తీసుకొని వెళ్తుంటే ఆయనకా నిలబడి, నేను ఏంటిది ఓపెన్ చేసినట్టున్నారు కదా వంటగది అన్నాను నేను. అంటే ఆ పొయ్యి ప్లాట్ఫామ్ ఉంటుంది, స్టవ్ ఉంటుంది కదా, అక్కడ పాలు ఒలిగిపోయి ఉన్నాయి. ప్లాట్ఫామ్ మీద పాలు ఒలికి ఉన్నాయి. అంటే పాలు పొంగించారన్నమాట. అప్పటికే పాలు పొంగించడం అయిపోయిందన్నమాట. అబ్బే ఓపెన్, ఇంకెవరు ఓపెన్ చేయలేదండి, అమ్మగారు వచ్చి ఓపెన్ చేస్తారు, ఉంచామండి. పొద్దుటే పాలు పొంగించి 5 ముత్తైదులకి పరమాణం చేసి పెట్టొచ్చానని అంటుంది ఆవిడ, ఆ ఇంటి ఆవిడ. నిర్జీవమైన క్రియలు, వ్యర్థమైన క్రియలు. సోదరి సోదరులారా, ఇలాంటివి ఎన్నో పాత జీవితంలో మనం చేశాము, క్రొత్త జీవితంలో కూడా మనం చేస్తున్నాం. నేను ప్రభువుని ఎరిగిన కొద్ది కాలానికే దేవుని సేవకు నేను ఎరగని ప్రాంతానికి వెళ్ళినప్పుడు, పిల్లలతో 3 చిన్న పిల్లలతో నా భార్యతో నేను వెళ్ళినప్పుడు, అక్కడ నేను ఒక మంచి క్రైస్తవ జీవితం జీవించాలని నేను ఆశించి, మరి మంచి క్రైస్తవ జీవితం నాకు చేత కాదు, మొదటి నుండి ఆ ఫార్ములాస్ ఏంటో, ఆ సూత్రాలు ఏంటో అవి పెద్ద ఎరిగిన వాడిని కాదు కనుక, బైబిల్ను కూడా నేను పూర్తిగా చదివేసి అధ్యయనం చేసి ఈ బైబిల్లో ఈ మాట చొప్పున ఆ మాట చొప్పున ఉండాలని అనుకునే ఆధ్యాత్మిక సత్తా లేనివాడు కనుక నేను ఒక సూత్రం కనిపెట్టుకున్నాను. ఏంటంటే, అన్యులు ఏం చేస్తారో అది మనం చేయొద్దు అనుకున్నాను. నా జీవితంలో మొత్తం అన్యులు ఏం చేస్తారో అది చేయొద్దంతే. ప్రియులారా, ఆ మాట అనుకున్నప్పటి నుంచి ఈనాటి వరకు 43 సంవత్సరాలు అయింది నేను దేవుని సేవకు సిద్దిపేటకు వెళ్ళి. ఈ 43 సంవత్సరాల్లో అన్యులు చేసేదాన్ని దేనిని నేను నా ఇంట వంట లేకుండా చూసుకున్నాను, నా చేత తాకకుండా చూసుకున్నాను. వారేం చేస్తారు? బర్త్డేలు చేస్తారు, నేను చేయను. మ్యారేజ్ డేలు చేసుకుంటారు, నేను చేయను. ఇంటి ఓపెనింగ్లు చేస్తారు, నేను చేయను. దాదాపు 40 చర్చెస్ కట్టాం, దేనికి రిబ్బన్ కట్టింగ్ లేదు. కట్టేటప్పుడే అందులోకి వెళ్ళడం, ఆరాధన ప్రారంభించాం. చర్చి కట్టింది దేవుడి కొరకు కాదు, చర్చి కట్టింది మన కొరకు. ఆయన పేరు చెప్తాం కాబట్టి కట్టగలుగుతాం అంతే. కానీ దేవుడికి చర్చిలు ఎందుకు, మందిరాలు దేవుడికి ఎందుకు? మనకు కావాలి. కానీ ఎండ వాన మన మీద పడకుండా, చలి కాకుండా మనకు చర్చి కావాలి. అందరం కలిసి ఒక యూనిఫామ్లో కూర్చోవడానికి మనకు అవసరం బిల్డింగ్. దేవుడికి బిల్డింగ్లు ఎందుకు? నీవు కావాలి. ఇందాక ఎవరు అంటున్నారు? మార్కాపురంలో మనమే ఆయన మందిరం అంటున్నారు. మనం ఆయన మందిరం, అది కూడా ఆయన మందిరం అందామా? అలా కాదు, అది మనకు, మనము దేవునికి. కాబట్టి ఎప్పుడు అలాంటివి చేయలేదు. వాళ్ళు గుళ్ళు కడతారు, ఓపెన్ చేస్తారు, పందిర్లు వేస్తారు, సంతర్పణలు పెడతారు, ఎప్పుడు పెట్టలేదు. మరి అది ఒకవేళ రైట్ కాకపోయినా తప్పు, అది అలా చేస్తే మంచిదేమో కానీ చేయకపోతే తప్పు పట్టుకోడు అనుకుంటాను దేవుడు. అంత తీవ్రంగా ఆలోచన చేశాను. ఇంకొక మాట చెబుతున్నాను వినండి. నాకు చిన్నప్పుడు మొలతాడు కట్టారు. పెద్ద ఎదుగుతూ ఉండగా సైజు పెరుగుతూ మొలతాడు ఉంటూ వచ్చింది. మొలకు తాడు కట్టాలి అనేది ఒక అబ్బాయి పుడితే వాళ్ళ తాతగారు ఎక్కడి నుంచో భద్రాచలం నుంచి వచ్చి మొలతాడు కట్టి వెళ్ళడానికి వస్తున్నాడని వాళ్ళు పండగ పెడతాను, మొలతాడు పండగ చేస్తాను. అప్పుడు నాకు అనిపించి, ఓహో మొలతాడు కూడా ఒక ఆచారమేనా అనిపించి నా మొలతాడు తెంపడేశాను.
అంత మరి బాగా ఆ విషయాల్లో నేను బయటపడాలి అని ఆలోచించాను. వద్దు, నా పిల్లలకు కట్టలేదు, నా పిల్లలకి ఏం చేయలేదు. వివాహాలు విందులు చాలా వేడుగ్గా చేయాలి, ఎందరినో పిలవాలి, గంభీరంగా చేయాలి అని వాళ్ళు చేస్తుంటారు. అప్పులు పాలైపోయినా, అమ్ముకున్నా, ఏమైనా అరణ్యవాసాలు చేస్తారు పెళ్ళిళ్ళు చేసేసాళ్ళు. నేను అనుకున్నాను, అలా చేయొద్దు, నాకెంత స్తోమత ఉందో అంతే, అప్పు చేయొద్దు, ఎవరిని అడగొద్దు, నా దగ్గర ఉన్నంతలోనే పెళ్లి చేయాలనుకుని మా అబ్బాయి పెళ్లి 10,000 రూపాయలతో చేశాను. ఓన్లీ జస్ట్ 10,000 రూపీస్. మా అమ్మాయి పెళ్లి రోజు ముందు నా జేబులో 19 రూపాయలు ఉన్నాయి. ఆ రోజు 19 ఉన్నాయి, మరుసటి రోజు 19 ఉన్నాయి. 10 రూపాయల నోటు, 5 రూపాయల నోటు, 2 రూపాయల నోట్లు ఆ దినాల్లో 2002 సంవత్సరంలో అవి ఉన్నాయి నా జేబులో. మీటింగ్ పెట్టాము ఇలాగా, సంఘంలో భోజనాలు, సంఘస్థులే వచ్చారు, ఓ 150 మంది ఉండొచ్చు అప్పట్లో. వాళ్ళకు భోజనాలు, అందులోనూ పైకి పిలిచారు. ఆర్ఆర్కే మూర్తి గారు వచ్చారు. అప్పుడు పైకి పిలిచారు, అమ్మాయి రా అన్నారు. ఏడు బాబు ఎక్కడ కూర్చున్నాడు అన్నారు. అక్కడి నుంచి లేచి వచ్చాడు. వాళ్ళిద్దరూ కూర్చున్నారు. కూర్చున్నప్పుడు రూతు ప్రమాణం చెప్పించాడు ఆయన. నీ దేవుడే నా దేవుడు, నువ్వు వెళ్ళే ఊర్లో నేను ఉంటాను, నువ్వు చచ్చే దగ్గర చేస్తాను, నీ జనమే నా జనం, ఆమె అని పెళ్ళి అయిపోయింది అన్నాడు. వాళ్ళిద్దరు కాపరానికి పోయారు. అదే రోజు పోయారు. 2 గంటలకు భోజనాలన్నీ అయిపోయినాయి. అందరికీ భోజనాలు రోజు పెడుతున్నారు, ఆ రోజు కూడా పెట్టారు. నాకేమీ తగులుబడి ఏమీ లేదు, సింపుల్గా అయిపోయింది, వెళ్ళిపోయారు. మూర్తి గారు అన్నారు, నేను రేడియో ప్రసంగం 15 నిమిషాలు చేస్తాను, కానీ పెళ్లి మాత్రం 12 నిమిషాల్లో చేశాను అన్నాడు ఆయన. ఏమీ లేదు, తంటాలు లేవు, అవి లేవు, ఇవి లేవు, ఏమీ లేవు. మా అమ్మ, మా తమ్ముళ్ళు, మా అమ్మ కొంచెం సిక్ అయి ఉంది. మా తమ్ముళ్ళు అన్నారు, అమ్మ తీసుకురావాలి కదా అన్నయ్య, మరి ఎట్లా అన్నారు. నేను అన్నాను, ఎందుకు తీసుకురావాలి, పెళ్ళే కాళ్ళే ఎప్పుడొచ్చి కనబడతారులే అన్నాను. అయితే మేము కూడా రాకపోయినా పర్లేదు, మంచిది, చాలా మంచిది, ఇది 500 కిలోమీటర్లు మీరు ఏమొస్తారు, అనవసరంగా ఉండండి. ఏ విధమైన తంట లేదు, చాలా సింపుల్గా. మా చిన్నవాడు పెళ్ళికి 28,000 అయినాయి. ఆ డబ్బులు ఆడియే, నాయి కాదు, సేవయ్య కాదు, దేవుని బిడ్డలు ఇచ్చినవి కాదు. ఆడేదో పని చేసుకున్నాడు, డబ్బులు సంపాదించుకున్నాడు. ఎంత ఉందరా నీ దగ్గర అంటే 28,000 ఉన్నాయి నాన్న అన్నాడు. అంతే నీ పెళ్ళి, 60 మందిని పిలిచాం, పెళ్ళి అయిపోయింది. ఏముందంటే అందులో హాయిగా వాళ్ళు ఉన్నారు, నేనున్నాను. అన్య జనాంగం ఏం చేస్తానేది చెయ్యొద్దు అనుకున్నాను. వాళ్ళ ఆచారాలు నా దగ్గర ఆచరించొద్దు అనుకున్నాను. మా అమ్మాయి పెద్ద మనిషి అయిందంటారు, మెచ్యూర్ అయిందంటారు. అయిన చాలా రోజుల వరకు నాకు తెలియదు అసలు. నా భార్య చెబుతుంది ఎప్పుడో చాలా రోజులు అయ్యాక, ఓసారి ప్రశాంతి స్కూల్కి ఎందుకు వెళ్ళలేదని మీరు అడిగారు కదా, అప్పుడు మీకు చెప్పలేదు, కానీ అప్పుడు మెచ్యూర్ అయిందంటుంది. అప్పటికి సంవత్సరం అయిపోయిందో ఏమో. ఎందుకు అసలు ఆ మాట ఎందుకు చెప్పిందంటే, ఈ విషయం వాళ్ళ అమ్మ అడుగుతుందంట, ఏంటి ప్రశాంతి పెద్దదవ్వలేదా, ఏంటి పెద్దదవ్వలే, వాళ్ళమ్మ, నా భార్య తల్లి అడుగుతుందంట. మా అమ్మ ఇలాగ అడుగుతుందండి, అందుకే ఏం చెప్పాలని చెప్పడాకే మీకు చెప్తున్నాను అంది. నాకు చెప్పనట్టే మీ అమ్మకు కూడా చెప్పొద్దు, ఎందుకు చెప్పాలి. ఏం పోయిందండి, ఏమి నష్టమైపోయింది మాకు, మా పేరేం పోయింది, మా పరువేం పోయింది. అలా చేయనందువల్ల దేవుడు మమ్మల్ని దీవించనంటున్నాడా. ఒక చోట ఓణి ఆరాధనని ఫ్లెక్సీ వేశారు. ఓణి ఆరాధన అంట. నిర్జీవ క్రియలు చేస్తున్నాం మనం, పనికిమాలిన పనులు. ఎవరైనా డెలివరీ అయితే రోజులు లెక్కబెట్టి పురుళ్ళు పోస్తున్నాం మనం. అది పాత జీవితంలో అంతే చేసాం, కొత్త జీవితం అంతే. ఎవరైనా చచ్చిపోతే రోజులు లెక్కబెట్టి జ్ఞాపకార్థకోవటం, పేరు మార్చాము. దినాలు చేస్తున్నాం మనం. దినములను, మాసములను, ఉత్సవ కాలములను మీరు లెక్కిస్తూ ఉన్నారు. మీకు ఇంకా దెయ్యాలు ఉన్నాయి అని నేను భయపడుతున్నాను. మీరు దేవుణ్ణి ఎరుగుదురు కానీ దేవుడు ఏమని ఎరుగునంటే, 7 దెయ్యాలు ఇంకా మీలో పోలేదు, 2-3 మిగులు ఉన్నాయని, లేక 2-3 పోయినాయి, 5-6 మిగులు ఉన్నాయని దేవుడు మిమ్మల్ని ఎరుగునేమో. చాలా జాగ్రత్త. అందుకే మనము కారు ద్రాక్షలు కాస్తూ ఉన్నాము. నిర్జీవ క్రియలు విడిచిపెట్టాలి. 3వ మాట చెప్పి నేను ప్రార్థన చేస్తాను. 3వ మాట చూడండి. నిజముగా మనము ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉంటే
దేవుని ఎంతో మహిమపరచగలుగుతాము. మూడవదిగా, మనము మాదిరి గల విశ్వాసులతో సహవాసము చేయలేకపోతున్నాం. మాదిరి గల ఒక వచనం చూడండి, ఫిలిప్పీ పత్రికలో 3వ అధ్యాయంలో 17వ వచనంలో పౌలు రోమా పట్టణపు చెరసాలలో ఉన్నప్పుడు ఫిలిప్పీ పట్టణంలో ఉన్న సంఘస్థులు ఆయనను గూర్చి ఆలోచించి, అన్నా చెరసాలలో ఎంత బాధలు అనుభవిస్తున్నాడో, ప్రితోరేమనే సేన క్రూరమైనటువంటి కష్టాలు పెట్టేవాళ్ళు అక్కడ ఉన్నారు. అన్న చాలా రోజుల నుంచి జైల్లోనే ఉన్నాడు. ఆయన విడుదల చేయడం లేదు. ఆ రోమీయులు కొరడాలతో కొడతారు, హింసిస్తారు అని బాధతో ఎపఫ్రొదీతును పిలిచి ఎన్నో ఆయనకు కావలసిన వస్తువులు వీళ్ళు మూటగట్టి ఆయన నెత్తి మీద ఎత్తి 750 కిలోమీటర్లండి ఆ ఫిలిప్పీ పట్టణం నుంచి ఆ రోమా పట్టణానికి 750 కిలోమీటర్లు ఆయన ప్రయాణం చేసి పట్టుకెళ్ళి అవిస్తే ఆయన ఉత్తరం రాశాడు వీళ్ళకి. సరే, ఇవన్నీ మనోహరమును, దేవునికి చాలా ఇష్టంగా ఉన్నాయి, నాకు కూడా అవసరం ఉంది, నాకు అవసరం తీర్చబడ్డాయి, కాబట్టి దేవుడు తన ఐశ్వర్యం నుండి మీ ప్రతి అవసరము తీర్చునుగా అని చెప్పి వారికి ఒక మాట రాస్తున్నాడు 3:17లో, మీరు నన్ను పోలి నడుచుకోండి. రెండవసారి చెబుతున్నాడు. ఒకసారి కొరింథీయులకు చెప్పాడు ఆ మాట, రెండవసారి ఫిలిప్పీలకు చెబుతున్నాడు, మీరు నన్ను పోలి నడుచుకోండి. మీరు నన్ను పోలి నడుచుకోమంటే మరి నేను మీ దగ్గర లేను కదా, నేను చెరసాల్లో ఉన్నాను కదా, మీరు ఎవరిని చూసి నడుస్తారు? మరి నన్ను నడవమంటే ఎవరున్నారు? నేను లేను కదా. కాబట్టి మీ సంఘములో నన్ను పోలే నడిచేవాళ్ళు కొందరు ఉన్నారు అక్కడ. అది ఆ 3:17 యొక్క అర్థం ఏంటంటే, నన్ను పోలి నడిచేవాళ్ళు మీ సంఘములో ఉన్నారు, వారిని పోలి నడవండి మీరు. కానీ దేవుని సంఘములో ఉన్న చాలామంది మాదిరి గల విశ్వాసులకు దూరంగా ఉంటున్నారు. వాళ్ళలాంటి వారు జోగి రాసుకుంటే బూడిద రాలిందంట. అలాగున వాళ్ళలాంటి వారితోనే ఎక్కువ సమయం గడపడం, సంభాషణలు చేయడం, సహవాసం చేయడం, వాళ్ళింటికి ఏళ్ళింటికి వాళ్ళు వెళ్ళడం, ఆధ్యాత్మికంగా ఎదిగి బలము కలిగి వ్యక్తిగతంగా మాదిరి, కుటుంబంలో మాదిరి, వారి యొక్క పనుల్లో మాదిరి, మాటల్లో మాదిరి కలిగిన వారితో సహవాసం చేయనందువల్ల బలహీనులు ఇంకెక్కువగా బలహీనపడి చెదైన ద్రాక్షలు కాస్తున్నారు, కారు ద్రాక్షలు కాస్తూ ఉన్నారు. కనుక బలహీనులమైన మనం బలపడాలంటే ఒక బలమైన వారిని ఆధారము చేసుకోవాలి. వారి అడుగుజాడల్లో మనము నడవాలి. వారు పౌలు, నేను క్రీస్తును అడుగుజాడలు నడుస్తున్నాను, మీరు నా అడుగుజాడలు నడవండి అని చెప్పిన పౌలే, నా అడుగుజాడల్లో నడిచేవారు మీ సంఘంలో ఉన్నారు, వారి అడుగుజాడల్లో నడవండి. అలాంటి వాడు ఎపఫ్రొదీతు కాదా? ఆయన గురించి పౌలు రాస్తుంటాడు, నా నిమిత్తము తాను రోగి అయిపోయాడు, తన ప్రాణం పోతుందేమో, ఎపఫ్రొదీతు ఎందుకు చనిపోయాడు అంటే, పౌలుకు పెద్ద మూట మోసుకెళ్ళి సేవకుడికి ఇవ్వడానికి వెళ్ళి రోగి చచ్చిపోయాడు అంటారేమని నేను గుండె చేత్తో పట్టుకుని అతడు బ్రతకాల ప్రభు వారిని ప్రార్థన చేసి అతడు బ్రతకడం చూసి నేను బతికాను. అలాంటి వారు ఉన్నారు సంఘములో. మీ సంఘములో ఉన్నారా? ఈ సంఘములో అలాంటి వారు ఉంటే వారిని గుర్తించండి, వారిని అనుసరించండి, వారితో సహవాసం చేయండి. మీ ఇంటికి వస్తానక్క, ఓ గంట 2 గంటల ఖాళీ ఉంటే చెప్పండి, మీతో సహవాసం చేస్తాను. మీరు ప్రార్థనా పరులు కదా, మీరు ఒక క్రమశిక్షణ కలిగిన వారు కదా, ఆధ్యాత్మిక అనుభవాల్లో నాకంటే ముందడుగు వేసిన వారు కదా, అన్న మీ ఇంటికి వస్తాను, లేక ఒకసారి మా ఇంటికి వస్తారా, మా కుటుంబంతో ఒకసారి మాట్లాడినన్నా, మీ కుటుంబాన్ని చూస్తే నాకెంతో ముచ్చట అవుతుంది, మీ పిల్లల క్రమశిక్షణ నాకెంతో, నా పిల్లలా ఉంటే బాగుండును అని ఆశ పుట్టిస్తుంది అన్న, మా ఇంటికి రండి అన్న అని అడుగుతున్నారా మీరు? అలాగూ లేనందువల్ల మనం కారు ద్రాక్షలు కాస్తూ ఉన్నాం. ప్రియులారా, మన పేరు జీవగ్రంథములో వ్రాయబడినట్లుగా కనబడకపోతే అగ్నిగుండము తప్ప మనకేముంది? ఇంకా
ఆయన రాజ్యంలో మనం ఎలా ప్రవేశించగలము? నిషిద్ధమైన దాన్ని ఇంకా మనం చేస్తూ ఉన్నాము, అసహ్యమైన దాన్ని చేస్తూ ఉన్నాం. పౌలు అంటాడు కొరింథీయులకు రాస్తూ 5వ అధ్యాయంలో 1 పత్రికలు అంటాడు, మీలో ఒకడు తమ తండ్రి భార్యను ఉంచుకున్నాడట అని. అన్యజనుల్లోనైనా ఇలాంటివి జరుగుతున్నాయా? అన్యజనుల్లో ఇలాంటి అసహ్యమైన కార్యాలు జరగడం లేదు, కానీ క్రైస్తవ కుటుంబాల్లో జరుగుతున్నాయి. చాలామంది క్రైస్తవ కుటుంబంలోని అమ్మాయిలు టైం బాంబులాగుంటున్నారు. అంటే అప్పటి వరకు ముద్దుగా ఉంటున్నారు, ఆ తర్వాత లేచిపోతున్నారు. టైం బాంబు. ఎస్ఐ పిలిచాడు, నీ కూతురు ఆ అబ్బాయిని పెళ్లి చేసుకుంటానని పోలీస్ స్టేషన్కి వచ్చింది, కానీ తర్వాత మీరు వాళ్ళని విడదీస్తారని, వాళ్ళని ఏదో చేస్తారని భయపడుతున్నారు. ఎలీషా, అతని పేరు ఎలీషా చెబుతున్నా, ఆమె పేరు గ్రేసు, ఈయన పేరు ఎలీషా. ఎలీషా, నీ పేరు ఎలీషానేనా? ఎలీషానే సార్, ఎలీషానే. వాళ్ళ జోలికి వెళ్ళొద్దు, మేమిద్దరం దండలు మారుతున్నాం. వాళ్ళకి ఫోటోలు తీశారు, మీరు కూడా నిలబడి సమ్మతించినట్టుగా ఫోటోలో పడాలి. రేపు ఏదైనా చేస్తే ఫోటో కోర్టుకు అప్పగించి నిన్ను లోపల పడేయంతాను అని తండ్రిని బెదిరిస్తే ఆయన బోరున ఏడుస్తూ, గ్రేస్ నీకేమి తక్కువ చేశాను నేను. పాలిటెక్నిక్ చదువుతూ ఉంది, ఆటో నడుపుకుంటాడు, స్తోమత లేనివాడు, రాత్రి మగళ్ళు నిద్ర మాని ఆ బిడ్డను చదివించడానికి ఆటో నడుపుకుంటున్నాడు, కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు, ఆమెను చదివించుకుంటూ. ఏమి అన్యాయం చేశాను నీకు? వాడి పక్కన నిలబడి, వాడు నమ్మినోడు కాదు, పైగా పని పాట ఉన్నవాడు కాదు, వాడు ఒక పోకిరీగా తిరుగుతున్నాడు రోడ్ల పైన. వాడిని పట్టుకుని మమ్మల్ని పొమ్మంటావా? ఆయన ఎస్ఐ కర్రెత్తాడంట ఆయన మీదకి. ఈయన ఇలాగ అంటుంటే, ఏయ్ నా ముందే నువ్వు ఇలా మాట్లాడుతున్నావు, రేపు ఏదన్నా చేస్తాను. లాఠీ పైకి ఎత్తాడంట. కొట్టండి సార్ నన్ను, తల మీద కొట్టండి సార్, చంపేయండి సార్ నన్ను, మీ స్టేషన్లో చంపేయండి సార్ నన్ను. ఈ పిల్లను, నా కడుపును పుట్టిన పిల్లను ఈ రీతిగానే చూడడం కంటే మీ స్టేషన్లోనే చావడం మేలు సార్ అని ఎలీషా బోరుని ఏడ్చాడట. ప్రియులారా, ఇలాంటి అసహ్యమైన కార్యాలు మన గృహాల్లో జరుగుతున్నాయా? అబ్బాయి కాలు ఇరిగిపోయింది, 2 కాళ్ళు ముక్కలైపోయినాయని హాస్పిటల్లోకి వెళ్ళాడు తండ్రి. ఏమైంది బాబు అంటే, 3-4 బండెక్కి 2 వీలర్ మీద కట్టింగులు కొడుతూ వెళ్ళి పడిపోయినప్పుడు తన కాళ్ళు ఇరిగిపోయినాయి. ఎవరు బాగు చేసుకోవాలి? ఇప్పుడు ఆ పేద కుటుంబాల్లో నుండి మన పిల్లలు విచ్చలవిడైపోతూ ఉన్నారు. కారణం ఏంటో తెలుసా? మనము లోకస్తులతో ముడిపడి బ్రతుకుతూ ఉన్నాం. మనము దేవుని నీతిని, పరిశుద్ధతను తల్లిదండ్రులుగా అనుసరించవలసినంత మేరకు మనము బ్రతకనందువల్ల మన తర్వాత తరం వారు మన కళ్ళ ముందే చెడిపోయి మన మీదకి అవమానం తీసుకొస్తున్నారు, లేచిపోతున్నారు, దురాగతాలు చేస్తున్నారు, చాటుమాటున చీకటి బ్రతుకులు బ్రతుకుతున్నారు. వారి సెల్ ఫోన్లో చూస్తే వాళ్ళ కథలు చాలా విపరీతంగా, విడ్డూరంగా, వికారంగా కనబడుతున్నాయి. కానీ వాళ్ళ పాస్వర్డ్ మనకు తెలియదు, తెలవనివ్వరు. మనం అడగలేము, మనకంత చదువు సంధ్యలు లేవు, మనకంత జ్ఞానం కూడా లేదు. ఏదో పోయే ఫోను, వచ్చే ఫోన్ నొక్కునే వాళ్ళకి అవన్నీ మనం ఎక్కడ పరీక్ష చేయగలం? కానీ వాళ్ళకి మాత్రం అంత పొడుగు ఫోన్లు కొని ఇచ్చేసి మనం వాళ్ళు విచ్చలవిడిగా ప్రపంచ పాపమంతా చేతిలో ఉండేలాగా వాళ్ళు బ్రతుకుతూ ఉన్నారు. మాదిరి గల విశ్వాసులతో సహవాసం చేయండి. ఇంటర్ చదువుతున్నాడు ఒక అబ్బాయి. అయితే నీ నెంబర్ ఎంత, ఫోన్ నెంబర్ ఎంత అని ఇంకొక అబ్బాయి అడుగుతున్నాడు. అంటే వాళ్ళ ఇందులో అపార్ట్మెంట్స్లో ఉండే అబ్బాయి అడుగుతున్నాడు. నాకు ఫోన్ లేదు అంటున్నాడు. ఫోన్ లేదా? మీ నాన్న కొనివ్వలేదా? లేదు, నేను ఇంటర్ అయిన తర్వాత అవసరమైతే ఇస్తానన్నారు ఫోను. ఇప్పటి వరకు నేను ఎప్పుడు ఫోన్లో మాట్లాడలేదు, ఫోను చేయలేదు నేను. ఆ దినాల్లో పాఠాలు చెప్తారు ఫోన్లో అంటే కూడా మా ఫాదర్ పర్వాలేదు, ఫోన్ అలవాటు చేసుకోవద్దన్నాడు. ఈ రోజున
మన పిల్లలకు ఆ ఫోన్లు ఇచ్చి వాళ్ళని మనం దూరం చేసుకుంటున్నాము. నేను అంటున్నాను, రీసెంట్గా సెల్ మనల్ని హెల్లకు తీసుకెళ్తుంది, మన జీవితాలను పాతాళం పాలు చేస్తుంది. చాలా జాగ్రత్తగా ఉందాం. మాదిరి గల విశ్వాసులను మనం వెంబడించక కారు ద్రాక్షలు కాస్తున్నాం. అంటే అర్థం ఏంటంటే 7 దెయ్యాల్లో 4, 5, 6 పోయిన ఇంకో దెయ్యం ఏదో మనలో ఉంది. మన జీవగ్రంథంలోనికి మన పేరు వెళ్ళడానికి ఆ దెయ్యం నుంచి కూడా మనము ఈ కూడికల్లో విడుదల. వెళ్ళిన తర్వాత మీరు ఆలోచన చేయండి, నాలో లోక సంబంధమైన దురాచారాలు ఏమున్నాయి, దురలవాట్లు ఏమున్నాయి, ఇంకా దేనిని నేను సరిపెట్టుకుంటూ సరిదిద్దుకోవడానికి బదులుగా సరిపెట్టుకుని బ్రతుకుతున్నాను అని మీకు మీరే ఆలోచన చేయండి. సేవకులు హ్యామరింగ్ చేస్తున్నారు, ఊరికి గద్దింపు, హెచ్చరింపు, సుత్తి పట్టుకుని బుర్ర మీద కొట్టినట్టు కొడుతున్నారని ఫీల్ అవ్వకండి. సేవకుల్లో ఒక ఆవేదన ఉంది, ఒక బాధ్యత ఉంది, దేవుని ఆత్మ ఆక్రందన ఉంది సేవకుల్లో. ఆ విధంగా ఆలోచన చేయండి. సేవకులు ఎవరో మీకు విరోధులు కాదు. మీరు అలాంటి తప్పులు చేస్తారని చెప్పి మిమ్మల్ని నొప్పించాలని ఉద్దేశం కాదు. మన విషయం మన ముందుకు వస్తే మనకు అర్థమవుతుందేమనేటువంటి ఆశ తప్ప మిమ్మల్ని నిందించే ఉద్దేశం కాదు. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. మగ్దలేని అనబడిన మరియ విషయంలో ప్రభు అంటున్నాడు, తాను వెళ్ళగొట్టిన 7 దెయ్యములు, తాను 7 దెయ్యములు వెళ్ళగొట్టగా మగ్దలేని మరియ